శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా తణుకు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశ్రమానికి మనం ఈరోజు రావడం జరిగింది. శారద శ్రీ విద్యాపీఠము వీరశైవ ఆశ్రమం. అయితే మనం సద్గురువు యొక్క అన్వేషణలో నిరంతరము సాధకులమై ఎక్కడెక్కడో ఎన్నో చోట్ల మనం తిరుగుతూనే ఉన్నాం. కానీ గురువుకి ఎప్పుడు మనం అందుబాటులో ఉండగలగాలి, వారికి చాలా అతి దగ్గరలో మనం ఉంటూ మనకి ఎలాంటి సందేహాలు ఉన్నా వారి నుంచి నివృత్తి చేసుకుంటూ ఉండాలి అనే అన్వేషణలో మన శ్రీ సన్నిధి ద్వారా ఏం చేస్తున్నామంటే, మన ప్రాంతంలో మనకి దగ్గరలో ఉన్నటువంటి గురువులని మనం ఎంచుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి సందేహాలు కానీ ఇవన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి మనం భౌతికంగా ఇక్కడికి రావడం, వారి సమక్షంలో మనం ఉంటూ మన సాధన చేస్తే మనం ఎంత త్వరగా ఈ కర్మబంధాల నుంచి విడిపడవచ్చో అనేది మన వారి సమక్షంలో ఉన్నటువంటి వారికి, ఆ సాధకులకు మాత్రమే అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అందుకనే మన ఈ అన్వేషణలో భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. పూజ్య గురుదేవులు వారి యొక్క సమయాన్ని, ఎంతో విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. మరి గురుదేవులతో వారి యొక్క అనుభవ భాషను తీసుకుంటూ వారితో మన యొక్క సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ రోజున నిజం చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సమయంలో ఈ క్షేత్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా లోపల ఏదో ఒక తెలియని ఒక గొప్ప ఆనందం, ఒక స్థితి అంటే ఒక ఆనంద స్థితిలో ఉన్నాను నేను. అది వర్ణనాతీతం అంటాం మనకండి. అసలు ఇక్కడ ఇంత ఆనందానికి గల కారణం ఏమై ఉంటుంది గురుగారు? శ్రీ గురు, పరమ గురు, పరమేష్ఠి గురు, పరాత్పర గురు స్వరూపిణి మహాకాళి, మీనాక్షి, బాలా త్రిపుర సుందరి, మద్గురు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస గురు పాదాలకి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, ఈ భారత భూమిలో అనేక మంది మహాత్ములు ఉన్నారు. 10 మందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. అలా అంతర్ముఖంగా అనంతమైనటువంటి సముద్రం అయి ఉండి కూడా ఒక నూతిలో కప్పలాగా, నూతిలో కప్ప ఉన్నదట. ఆ కప్ప దగ్గర సముద్రంలో ఉంచినటువంటి కప్ప ఒకటి వచ్చి అందులో పడ్డది. ఆ కప్ప ఎక్కడి నుంచి వచ్చిందని ఈ కప్ప ఆ కప్పని అడిగింది. ఆ కప్ప నేను సముద్రం నుంచి వచ్చాను అన్నారు. అయితే సముద్రం ఇంత ఉంటుందా అన్నదట. సముద్రం ఇంత కాదు, చాలా పెద్ద. అయితే ఇంత ఉంటుందన్న. ఎంత ఉంటుందన్న కాళ్ళు 2 చాపిందట. అదేం సరిపోదు అన్నదట. అలాగ అంతర్ముఖంగా ధనం కోసం కానీ జనం కోసం కానీ ఏమి ఆశించకుండా మద్గురువులు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస వారు శతాధిక వృద్ధులుగా జీవించి భారతదేశం అంతా 3 సార్లు ప్రదక్షిణ చేసి, 3వసారి అంటే ఈ ప్రదక్షిణ క్రమంలోని స్వామి వివేకానంద మహారాజు ధర్మ ప్రచారానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మహారాజు సన్మానాన్ని ఆయన చేసినప్పుడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి మహనీయుడైన 1897లోని అక్కడి నుంచి 3వసారి ప్రదక్షిణ చేసి వచ్చేటప్పుడు చిన్నతనంలోని ఆడుకుంటూ రైలు ఎక్కి పిల్లలతో ఆడుకుని 6 సంవత్సరాల వయసులోని ఆటల్లో ఉండిపోయి ఆ గూడ్స్ బండి ముందుకు వెళ్ళిపోయింది. ఆ బండిలో ఈయన ఉండిపోయారు. ఆయన మధురలో దిగి, మధురలో ఆగితే మధురలో దిగి ఆ మధురలోని ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు ఒక బ్రాహ్మలైన ఆయన చారదీశారు. ఆయన 12 సంవత్సరాల వరకు పెంచారు. ఆ పెంచిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన మధుర మీనాక్షి గుడి దగ్గర ఉండిపోయారు ఆయన. అప్పుడు కాత్యాయని అనేటువంటి రాజకన్య ఆయన చూసి చారదీసి, కృపానంద పరమహంస గారు అని చెప్పేసి ఒక మహనీయుడు ఉన్నాడు అక్కడ. ఆ స్వామి ఆశ్రమాన్ని తెచ్చి ఆయనకి విద్యలన్నీ నేర్పారు. ఆయన 16వ వయసులో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారి యొక్క సన్నిధిలో
సన్యాస దీక్ష ఇచ్చి, ఆయన అసలు పేరు కృష్ణమీనన్, గురునామం కృష్ణ పరమహంసగా మారింది. కృపానంద పరమహంస కృష్ణ పరమహంసగా నామకరణం చేశారు. ఆ తర్వాత భారతదేశం అంతా 3 సార్లు ప్రదక్షిణ చేశారు. ఇతర దేశాలు వెళ్ళారు. డబ్బా మేషన్, పోనాంగ్, జర్మన్, అమెరికా, మరి సింగపూరు, వాడ ప్రయాణాలు ఇవన్నీ చేసి తిరిగి వచ్చిన తర్వాత కాశీ వెళ్ళడం, కాశీ నుంచి మళ్ళీ మధుర వెళ్ళిపోవడం, ఇలా అటు ఇటు అయోధ్య వెళ్ళడం, ఇలా వెళ్ళడం రావడం. రెండోసారి ప్రదక్షిణ చేసినప్పుడు స్వామి వివేకానంద దర్శనమయ్యారు. రామనాథపురంలో ధర్మ ప్రచారం అంతా చేసి తిరిగి వచ్చిన తర్వాత స్వామి వివేకానందుల వారిని బంగారపు చొక్కా ప్రజెంటేషన్ ఇచ్చి ఆయనకి గుర్రానికి ఉన్నటువంటి రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఇప్పేసి ఆ గుర్రాన్ని రాజుగారిని నడిపారు, స్వామిని కూర్చోబెట్టి. ఆ దృశ్యాన్ని చూశారు ఈయన. ఆయన చూసి సమ్మోహన అయిపోయాడట ఆయన. అలాగయ్యి అక్కడి నుంచి తిరిగి ఆ సమయంలో మీ వయసు ఎంత ఉన్నదని ప్రశ్నిస్తే, స్వామి వివేకానందగా పెద్దవాడిని నేను, స్వామి వివేకానందే ఆయన నాకంటే చిన్నవాడు, ఆయనకి అప్పట్లో 38 సంవత్సరాల వయసు, మీకెంత ఉంటుందని ఒక 50 ఉండొచ్చు అన్నారు ఆయన. అక్కడి నుంచి ఇదంతా తిరుగుతూ మధుర మీనాక్షి ఉపాసకులు ఆయన, గురు ఉపదేశం అయింది. అందుకని అమ్మ నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని చెప్పి 3వసారి రిటర్న్ అవుతున్నారు. రాజమండ్రి వచ్చేటోడికల్లాను ఆయన ఒక రకమైన అద్వైత సిద్ధి లభించింది. ఎందుకంటే ఒక బైరాగి శ్మశానంలోని గుడిసెలో ఉంటుండగాను ఈ రాత్రి ఇక్కడ ఉంటాను అని అవకాశం ఇస్తావా అని స్వామి అడిగారు. పడుకోమన్నారు. రాత్రి పడుకున్నప్పుడు ఆ స్వామి ఏం చేస్తున్నారని చెప్పేసి ఈయన గమనిస్తున్నారు నిద్రపోకుండాను. ఆయన ఏం చేస్తున్నాడు, ఆ బైరాగి ఏం చేస్తున్నారంటే ప్రతి మొక్కలో నేను తెల్లవారులోను నీళ్లు తీసుకోవడం, ఒక్కో మొక్కకి శబ్దం కాకుండా నీళ్ళు వేయడం, రామా నీళ్లు తాగు, రామా నీళ్లు తాగు, శివా నీళ్లు తాగు, శివా నీళ్లు తాగు అని ఆడుతున్నాడు ఆయన. ఆ దృశ్యాన్ని చూశారు స్వామి. అప్పుడు అనుకున్నారు, మధుర మీనాక్షి అక్కడ ఉంది అని వెళ్దామని నేను అనుకుంటున్నాను. ఇంకానూ నేను ప్రతి మొక్కలోని కూడా రాముణ్ణి శివుణ్ణి చూస్తాడు ఈ బైరాగి అని అప్పుడు అద్వైత శుద్ధి లభించింది. అమ్మా ఇక్కడి నుంచి నేను అమ్మా అని పిలుస్తూ నువ్వు పలకవా తల్లి, ఇక్కడ ఉండిపోతున్నానని చెప్పేసి నమస్కారం చేశారు. ఎక్కడప్పుడు ప్రశాంతంగా అంతర్ముఖంగా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పి గ్రామాలను ఎతుకుతూ రాజమండ్రి నుంచి రైలు దాటొచ్చి, అప్పుడు రైలు ఉంది ఇక్కడ, ముందు రైలు ఉంది, ఈ దుద్దుకూరు అనే గ్రామం వచ్చి దుద్దుకూరు నుంచి ఇక్కడికి కపిల మహాముని ప్రతిష్ట కలిగినటువంటి శివాలయము, పురాతనమైన శివాలయము, గోదావరి చాలా దగ్గరగా ఉండేది. ఆ గోదావరి స్నానానికి గోదావరి, శివాలయం అరుగు మీద పడుకోవడం, ఊరంతా భిక్షాటన చేసుకోవచ్చును, ఆకలి తీరుతుంది, హాయిగా తపస్సు చేసుకోవచ్చును అని ఈ శివాలయం అరుగు మీద ఉండిపోయారు. అలాగుంటూ ఇక్కడే తపస్సు చేస్తూ మెల్లిగా అంతా సమానమే ఆయనకి. ప్రాణ ఉపాసన ఎక్కువ చేశారు గురువు చెప్పినట్టుగా. ఆ యోగ సాధనలో తల కూడా మెత్తగా అయిపోయింది. ఆ సమయంలో మండకప్ప కలిసింది, అది చచ్చింది. ఈయన ధ్యానం చేస్తుంటే పాములు కూడా ఒంటి మించి వెళ్ళడం ఆయన గమనించలేదు, ఏం చేయలేదు ఆయన్ని. అట్లాంటి ఆయన ఇక్కడ తపస్సు చేస్తూ
స్వామి వివేకానంద భారతదేశం అంతా ఉద్ధరించారు, చిన్న గ్రామాన్ని నేను ఉద్ధరించలేనా అని 2 దీపాలు వెలిగించారు. వాడు జీవాత్మ, వాడు పరమాత్మ. జీవాత్మన పరమాత్మన వెలుగు ఒకటే అని చెప్పడానికి 2 దీపాలు వెలిగించారు. వెలిగించి ఆ దీపాల ద్వారా భగవంతుని నామం, రామనామ సంకీర్తన 70 సంవత్సరాలు చేశారు ఈ గ్రామంలో. ఏ సంవత్సరంలో గురుగారు? ఏ సంవత్సరం అనేది తెలీదు. 70 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు అని ఒక నిర్ధారణ ఎలాగొచ్చిందంటే 54వ సంవత్సరంలోని నుయ్యి తవ్వించారు. నీళ్లు పోయడానికి, సేవకాను వచ్చిపోయే వాళ్ళకి నీళ్లు పోయడానికి ఒక బావి తవ్వించారు. అంటే కొండలో పెట్టి నీళ్లు పోసేవారు పొలానికి వెళ్ళే వాళ్ళకి ఆ దాహానికి బాధపడుతున్నారని చూసి. అప్పుడు ఈ నుయ్యి తవ్వించి ఆ నూతిలో నీళ్లు తోడుకుంటారు వాళ్ళని ఒక బకెట్ పెట్టి అలాగా దాని మీద ఆ నూతి మీద 54వ సంవత్సరం అని డేట్ ఉంది. అంతకుముందే ఇక్కడ ఉన్నారని చెప్పారు ఆయన. మేము ఆయన సన్నిధికి రాజమండ్రిలో ఉండేవాళ్ళం. గురు అన్వేషణ. ఆయన సన్నిధి మేము రావడం కాదు, మా గురు పరంపర. మనకి గురు పరంపర, వంశ పరంపర అని 2 ఉంటాయి. పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలనేది ఒకటి ఉంటుంది, భగవంతుని అనుగ్రహం కావాలని రెండోది ఉంటుంది. పితృదేవతల అనుగ్రహం కావాలనే దానికి మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రుల ద్వారా మనకి పితృదేవతల యొక్క అనుగ్రహం కలగడానికి ఆ సాంప్రదాయాన్ని ఆచరించడం వల్ల లభిస్తుంది మనకి. ఇంకా భగవంతుని అనుగ్రహం కావాలి అని కూడా, అనంతమైనటువంటి భగవంతుని అనుగ్రహం కావాలని గురు అనుగ్రహం కావాలి. అది గురు పరంపర. ఈ గురు పరంపరలో వస్తున్నటువంటి మమ్మల్ని, గురు అన్వేషణలో ఉన్న నన్ను రాజమండ్రిలోకి వచ్చి నువ్వు ఎక్కడ లేవు అని ఉండిపోవడానికి కారణం, మేము రాజమండ్రి నివాసం ఉన్నాం, నా శిష్యుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పకుండా అక్కడితో ఆగిపోయి తిరగడం. ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఉండి నాకు పెళ్ళి అనే నెపంతో ఈ ఊరికి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చారు. ఆయన దగ్గర నేను వెళ్ళటలేదు. 1881వ సంవత్సరం జనవరి 14 ఊరు వచ్చాను. భార్య నెపంతో గురు అన్వేషణలో, గురు అన్వేషణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంతా, తమిళనాడు ఇవన్నీ తిరుగుతూ మధుర మీనాక్షి దగ్గరికి వెళ్ళాను. ఫైనల్గాను మధుర మీనాక్షి దగ్గర దర్శనం చేసుకున్నాను. అప్పుడే అమ్మవారి పాదాల దగ్గర నుంచి కాళ్ళకి అలంకరించేటటువంటి పూలు పాదకులు తీసుకొస్తున్నారు బ్రహ్మలు. ఇదే సమయమైన ఆనందం కలిగి ఆ పాదుకులు నమస్కారం చేశాను. వాళ్ళు ముట్టుకోకూడదున్నారు. అమ్మ అని ఆనందంతో నమస్కారం వచ్చేసా. ఆ రావడం ఈ గ్రామం వచ్చాను. ఈ గ్రామం వచ్చి ప్రశాంతంగా ఉండాలి అని గురు సన్నిధిలో ఒక ప్రశాంతమైన సమయం, ఆయన ఉన్న ప్లేస్ పక్కనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో కూర్చొని ఓం అని 5 సార్లు ప్రార్థన చేశాను. ఓంకార గానం చేశాను. మంత్రం లేదు, గురువు లేడు, ఏమీ లేదు, మనసుకు నచ్చినట్టుగా అలా చేసినప్పుడు ఈ గానం విని గురువుగారు ఆశ్రమం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ ఓంకారం చేసింది ఎవరు అన్నారు. నేనే గురువుగారు అన్నానండి, నేనే స్వామి అన్నాను. చాలా సంతోషం, మన ఆశ్రమానికి వస్తూ ఉండు, నీకు అన్నీ నేర్పుతాను అని లాగేశారు. ఎలా లాగారు? ఆయన సుబ్రహ్మణ్య ఉపాసన, అమ్మవారి ఉపాసన చేస్తున్నారు దీపం పెట్టుకుని. సుబ్రహ్మణ్యకి నెమల వాహనం. ఆయనకి అంత వయసులోని
నన్ను లాక్కోవడానికి మయూరాసనం చూపించారు. ఈ వయసులో ఆసనం వేయటువంటి ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయి కాళ్ళ నమస్కారం చేశాను. మామూలు కూర్చోవడమే రాదు కదా మరి. ఆ ఆనందంతో అక్కడి నుంచి స్వామి సన్నిధికి వెళ్ళాను. ఆయనే లాగారా, నేను వెళ్ళానా? పరంపరగా లాక్కొచ్చుతున్నారు. నా గురు పరంపర ఎవరైతే ఉన్నారో వారు గురువు శిష్యుని ఎంచుకుంటూ, అంటే అర్హత ఉంటే, గత జన్మలో ఉన్నటువంటి కర్మను బట్టి జన్మ వచ్చింది, జన్మను బట్టి కర్మ అనుభవిస్తున్నాం. ఆ కర్మని అధిగమించి తన సన్నిధికి లాక్కోవడానికి గురువు గురువు శిష్యుడి దగ్గరికే గురువు వచ్చి తాను నా దగ్గర లాక్కున్నారు. అప్పటి నుంచి ఆయన సన్నిధిలో పరీక్షలు పెడుతూ, జ్ఞానాన్ని చెప్తూ, ప్రాణ విద్య నేర్పారు. పరమేశ్వరుడు పార్వతి చెప్పినటువంటి ప్రాణ విద్య నేర్పారు. ఆ ప్రాణ విద్య ఆయన ఉన్నంతకాలం ఆ తపస్సు చేసి, ఆ తపస్సు చేసిన దీపాలు రామజ్యోతి దీపాలు, 70 సంవత్సరాలు ఆయన సాధన చేసిన దీపాలు 96వ సంవత్సరంలో ఆ దీపాలు మాకు ఇచ్చారు. మా తర్వాత గురు పరంపరగా నువ్వు దీన్ని ఆశ్రయించి సాధన చేసి తరింపజేయమని చెప్పేసి సాధన చేయమని యోగ సాధన అంతా నేర్పారు. ప్రాణ సాధన నేర్పారు, మోక్ష సాధన నేర్పారు, ఏ పర సౌఖ్యాలు ఎలాగొస్తాయో చెప్పారు. దానికి కృత్తికా పూజ అని గురువుగారి దగ్గరికి వచ్చేటటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడాను భగవంతుడు కావాలన్న వారు ఎవరూ లేరు. సాధన ఎలా చేయాలని అడిగేవారు ఎవరూ రాలేదు. గురువుగారు పెళ్ళి అవ్వలేదండి, గురువుగారు నాకు సంతానం లేదండి, నాకు ఉద్యోగం లేదండి, నాకు ధనం లేదండి, ఇల్లు లేదండి, మీరు ఆశీస్సులు ఇవ్వండి, మాకు అది అవుతుంది. అలాగే గురువుగారు ఆశీస్సులు ఇచ్చేవారు, అదే జరిగేది. అప్పుడు ఆ మాట గురువుగారు చెప్పారు, నాయనా నువ్వు ఈ యోగ సాధన ఎవరు చెప్పినా చేయరు. ఇప్పుడప్పుడే వారి కోరికలు తీరినప్పుడు, కష్టం తీరినప్పుడు భగవంతుడి కోసం ముందు చెప్తే వినరు. వాళ్ళ కష్టం తీరిన తర్వాత భగవంతుడి కోసం చెప్తే వింటారు. అంతవరకు చెప్పినా వినరు నాయన. అందరికి నక్షత్రాల్లోని కృత్తిక అనేది మొదటి నక్షత్రం, అగ్ని నక్షత్రం. దాన్నే మాతాంగీశ్వరి అంటారు, దాన్నే కుమారస్వామి అంటారు, దాన్నే అగ్ని కూడా అంటారు, అదే సరస్వతి కూడా అంటారు, అదే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి జ్ఞాన సంపద అని కూడా అంటారు. అని ఆ కృతిగా ఉపాసన చేసినట్లుగైతే, తద్వారా వచ్చిన వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చినట్లుగైతే మంచి జరుగుతుంది అని ఉపదేశం చేసి దీపాలు ఆ కృత్తికా పూజ విధానాన్ని ఆయన తదనంతరం ఆయన ఉన్నప్పటి నుంచి చేయిస్తూ మాకు అనుభవం వచ్చేలాగా చేసి, అనుభవం ద్వారా ఆయన దేహాన్ని చాలించిన తర్వాత 96లో ఆయన దేహాన్ని చాలించారు. ఆ దీపాన్ని మాకు అందజేశారు. ఆ రామజ్యోతి దీపాన్ని ఇక్కడ మేము ప్రతిష్ఠ చేసి అమ్మవారు మేము అమ్మవారు అంటే ఇష్టం, ఆయనకి అమ్మవారు అంటే సుబ్రహ్మణ్యం అంటే ఇష్టం అని అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని ఇద్దరినీ కలిపి ఇక్కడ ప్రతిష్ఠ చేసి వారికి ఉపాసన చేసి గురువు చెప్పినటువంటి స్వరయోగాన్ని, ప్రాణశక్తి యోగాన్ని సాధన చేస్తూ ఆయన 70 సంవత్సరాల బట్టి వెలిగించిన దీపం, మరి 96 నుంచి ఇప్పటి వరకు వెలుగుతున్నటువంటి ఆ దీపం, ఆ రామజ్యోతికి 100 సంవత్సరాలు నిండినాయి. 100 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలోని ఒక విశేషం ఏం జరిగింది అంటే, ఆయన తపస్సు ఇలాంటి భారతదేశంలో ఉన్నట్టు ఎంతోమంది తపస్సులు, ఆవేదన, అనేక సంవత్సరాల నుంచి తపస్సు యొక్క ఫలం ఇదంతా కలిపి ఆ రామజ్యోతి యొక్క అనుగ్రహం వలన
ఈ నెలలో మనకి జనవరి 22వ తారీఖు బాలరాముని ప్రతిష్ఠ జరిగింది. ఆ తపస్సు ఇంతటితో పూర్తయింది. ఆయన సంతోషించారు. ఆయన సంతోషించి మాకు 900 చిల్లరి సూర్య నక్షత్రాలు పూర్తయినాయి. ఇప్పుడు 900 చిల్లర పూర్తయినాయి ఇప్పుడు దీపం దగ్గర. గురువుగారు మాకు అనుగ్రహించిన తర్వాత 27 సంవత్సరాల్లోనే 27 9 అలా లెక్కేసుకుంటూ వస్తుంది. అది అంటే నెలకి 9 వస్తాయి కదా, నెలకి ఒక నక్షత్రం 3, 12 నెలకి 12 3 36, 27 సంవత్సరాలకి ఎన్నో వస్తాయి. అన్ని నెలలో సూర్య నక్షత్రాలు పూర్తయినాయి ఇక్కడ. దాదాపు 900 అలా 900 చిల్లర అయింది. అప్పటికి నీకు ఒక సిద్ధి కలుగుతుంది, ఇంతకాలం సిద్ధి కలుగుతుంది, ఇంతకాలం సిద్ధి కలుగుతుంది. ఈ స్వరయోగంలో ఆ రహస్యం చెప్పారు ఆయన. ఆ రహస్యంతో ఇక్కడ చేసే సాధన యొక్క ఫలితం, ఇక్కడ చేసేటటువంటి సాధన ఫలితం చెయ్యపోయినా చేసిన వారు అవుతారు. ఇది తెలియకపోతే చేసినా చేయలేని వారు అవుతారు. అంటే అయోధ్య వెళ్ళకపోయినా వెళ్ళిన వాడిని నేను. అక్కడుండి మోడీ గారి చేతులతోటి ఇక్కడి నుంచే ప్రాణ అనుసంధాన శక్తిపాతము అనేటటువంటి ఎలా చేయాలనేటువంటి తపస్సుతోటి ఇక్కడి నుంచే ప్రాణప్రతిష్ఠ అక్కడ సమయంలోని ఇక్కడ ఎలా భావించి పూజ చేస్తే అక్కడ అలాగే భావించి రామప్రతిష్ఠ మోడీ గారి చేతులతో జరిగింది. అక్కడ అలా అనుసంధానమైంది. అది మా ఆనందం ఏంటండి. అలాగే ఈ ప్రాణశక్తి రహస్యం ఎప్పుడైతే మనకు తెలిసిందో దాని ద్వారా సాధన చేస్తే ఆ సాధన యొక్క వైబ్రేషన్స్ అంటే అది అందరూ యూనివర్సల్ ఎనర్జీ అని అనంతమైన శక్తి అని అంటారు. కాదు, అనంతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనంతమైన ప్రాణశక్తి యొక్క ఆశీస్సు ప్రవాహం ఏ ఒక్కరు చేస్తున్నా అందరి దగ్గర నుంచి అందరికీ అలాగే ప్రాణశక్తి అనుసంధానమై ఆనందము, శాంతి, తృప్తి కలుగుతుంది. ఆ ప్రాణశక్తితో అనుసంధానం చేస్తే, మామూలుగా మాట్లాడితే మాత్రం వినగానే ఎప్పుడు వదిలేస్తాడా అనిపిస్తుంది. ప్రాణశక్తి అనుసంధానం చేసి ఎవరైనా సాధన చేస్తే ఎవరు చెప్పకపోయినా ఇక్కడ ఇంకా విందాము మందం ఏదో తెలుసుకుందామనే ఆలోచన కలిగించేటటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ ప్రాణశక్తి గురు పరంపర యొక్క అనుగ్రహం ఈ గ్రామానికే కాకుండా ఈ భూమండలం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన శక్తిపాతం జరుగుతూనే ఉంది. అందుకని మీకు ఈ రోజుని మాకు మీరు ఏ ఆనందం నిజంగా చెప్పారో, నన్ను పొగడడానికి చెప్పారో, వచ్చినందుకు మీరు చెప్పారో అదంతా అలా పక్కన పెట్టి ఇది యథార్థమని నేను చెప్పడానికి నూతిలో కప్పలాగా ఉన్నటువంటి వారిని సముద్రంలోకి పంపడానికి శ్రీ సన్నిధి అనే ఈ ఛానల్ ద్వారా ప్రకటన అవడానికి ఈ ఆనందం మీకు అమ్మవారు కలిగించారని నేను భావిస్తున్నాను. మీరు అడిగిందని సమాధానం అంటారా కాదంటారా అండి? అవునండి, అదండి. ఆ ఆనందానికి వెనకని ఇంత రహస్యము ఇంత దాగుంది అని ఇదంతా చెప్పకపోతే మీకు అర్థమవుతుంది. 2 ముక్కలు చెప్పాను, ఇంక చాలా ఉన్నది. ఆయన కొంచెంగా చెప్పాను అనమాట అండి. అదండి. అంటే ఈ ప్రాణ విద్య అంటే ఈ స్వర విద్య ఏదైతే ఉన్నదండి, అసలు దీనికి ఎలా దీని మూలం ఏంటి, దీన్ని సాధన యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? గురువుగారు చెప్పింది కామన్గా అందరూ చెప్తున్నది పూర్వజన్మ కర్మను బట్టి ఈ జన్మలో కర్మ జరుగుతుంది. ఆ కర్మను బట్టి మన జన్మ వస్తుంది. ఆ జన్మను బట్టి బుద్ధి కర్మానుసారణి అని చెప్పి మన బుద్ధి దాన్ని బట్టి నడుస్తుంటుంది. నడిచి తద్వారానే పుట్టుక చావు జరుగుతుంటుంది. ఈ పుట్టుక చావు జరుగుతున్నందుకు మోక్షం పొందాలి అంటుంటారు అందరూ. జన్మరాహిత్యం చేయాలి అంటుంటారు. అది సత్యం కాదు. ఏం చేత నీవెవరో నీ మూలం తెలియట్లేదు కాబట్టి ఈ జన్మరాహిత్యం కావాలనుకునేవారు, నా కర్మ అనుకునేవారు, పుట్టుక చావు అనుకునేవాళ్ళు
అసలు విషయం తెలియక పళ్ళు కాయలు వస్తాయి కదా అని బయటని ఎదుగుతూ పళ్ళు కాయలు ఎక్కడైతే ఉన్నాయో చెట్టుకి పువ్వులును అక్కడ నీళ్ళు పోతున్నారు, మొదల్లో నీళ్ళు పోయట్లేదు. చాలా మంచివాళ్ళు, మంచి బుద్ధి ఉంది, శాస్త్రాలన్నీ తెలుసును, గురువులందరి దగ్గరికి వెళ్తారు, మహాత్ములందరినీ ఆచరిస్తారు, భక్తి ఉంది, కానీ బంగారు సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలతో ఏం చేస్తున్నారు? మొదలు పట్టుకోవట్లేదు, పైన ఉన్నటువంటి పువ్వులు కాయల మీద నీళ్ళు పోతున్నారు. ఫలితం వస్తుందంటారా? మొదల్లో పోస్తే ఫలితం వస్తుంది. ఆ మొదలు ఏంటి? మీ ప్రాణం. ఆ మొదలు ప్రతి ఒక్కరికి మీ ప్రాణం. మీ ప్రాణం యొక్క విషయం, మీ మూలం తెలుసుకుని దాన్ని సరిచేసుకుంటే, గురుముఖత తెలుసుకుని సాధన చేసి అది ఎప్పుడైతే తెలుసుకున్నామో మొదల్లో నీళ్లు పోసేటటువంటి విధానం మనకు అర్థమవుతుంది. మొదల్లో ఎప్పుడైతే నీళ్లు పోసామో పళ్ళు కాయలు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. శ్రమ అక్కర్లేదు. గంటల తరబడి, రోజుల తరబడి, యుగాల తరబడి తపస్సు చేయవలసిన పని లేదు. ప్రాణాన్ని పట్టుకుంటే అన్నీ వస్తాయి. దానికి పృథివీ, జలము, అగ్ని, వాయు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎదురున కనపడుతున్నాయి కదా. అవన్నీ చదవాలంటారా? మనం చదవాలంటారా అండి? నిత్య సత్యమే కనిపించేవి వెలుగులో. మతం, ఏ మతస్థుడికైనా, ఏ ధర్మం చేస్తున్నా, ఏ వర్గమైనా, ఎవరికైనా సరే సమానంగా కనబడుతున్నాయి, అందరికీ కనబడుతున్నాయి. చదవక్కర్లేదు, తెలుసుకోక్కర్లేదు, వినక్కర్లేదు, ఏ గురువు అక్కర్లేదు, అందరికీ అది తెలుసున్నదే. వాటి యొక్క రహస్యాన్ని, వాటిని నడిపించున్నటువంటి ప్రాణశక్తి యొక్క రహస్యాన్ని, ఆ ప్రాణం ఎవరు అని నీకు తెలిసి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ లగ్నంలో పుట్టావు, ఏ తత్వంలో పుట్టావు, ఎన్ని జన్మల నుంచి పుట్టుకొచ్చావు, గత జన్మలో నువ్వేం చేసావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు, నీ మూలాన్ని పట్టుకుని, నీ లగ్నాన్ని పట్టుకుని, లగ్నానికి ఉన్న తత్వము, నీ లగ్నానికి ఉన్నట్టు బీజాక్షరము, నీ లగ్నానికి ఉన్న స్వరాన్ని, ప్రాణశక్తిని పట్టుకుని తద్వారా సాధన చేయడం ద్వారా ముందుకెళ్ళే విధానమే ఈ స్వరయోగం. అది పార్వతీకి పరమేశ్వరుడు చెప్పినటువంటి శివయోగ రహస్యం. ఆ రహస్యం గురువుగారు చెప్పారు. ఇది పుస్తకాల్లో దొరకదు. పుస్తకాల్లో ఉన్నదంతా సత్యమే, అందులో అంత థియరీ చెప్తారు, ప్రాక్టికల్ చెప్పరు. పుస్తకాల్లో చదివిని ప్రాక్టికల్ రాకపోయినా, అది అర్థం కాకపోయినా, ఫైనల్గా మనం చేసుకోవాల్సింది గురువు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో, శాస్త్రంలో లేకపోయినా గురువు చెప్పిందే మనం కరెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు అనుభవానికి వస్తుంది. అది ఆయన ఏం చెప్పారంటే, స్వరయోగం ద్వారా ఏ రోజు స్వరం ఎలా నడవాలి, ఏ పక్షము స్వరం ఎలా నడవాలి, ఏ నెల అంటే సూర్యుడు ప్రతి రాశిలో ప్రవేశించేటటువంటి సంక్రాంతి, సూర్య సంక్రాంతి, 12 సంక్రాంతులు జరుగుతాయి మనకి. ఆ 12 సంక్రాంతుల్లో ఏ సంక్రాంతికి ఏ నెల ఎలా ప్రవేశించాడు ఆ స్వరము. సంవత్సరాది వచ్చిన తర్వాత సంవత్సరాది స్వరం అంటే సంవత్సరాది స్వరంలోని మనం సాధన చేసినట్లయితే ప్రాణశక్తిని సంవత్సరం వరకు కూడా మనకి ఫలితాలు శుభంగా ఉంటాయని, నెలలో వచ్చేది సంక్రాంతికి నెలలు శుభంగా ఉంటుందని, పక్షంలో వచ్చేది 15 రోజులకు వస్తుందని, ప్రతిరోజు వచ్చేది ఒక రోజుకని, ఇలాగ డివైడ్ చేసి ప్రతిరోజులో మళ్ళీ లగ్నాలు 12, దాంట్లో 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 లగ్నాలు, చంద్రుడు ప్రవేశించే సమయం. ఈరోజు వచ్చి బుధ నక్షత్రం, రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం వచ్చి మీన లగ్నంలో ఉంటుంది. మీన లగ్నంలో ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడు
మీనలగ్నంలో ఉన్నాడు కాబట్టి మీనలగ్నం చంద్రస్వరం ఉదాహరణ. గురు రహస్యం ఇది. 12 సంవత్సరాలు సేవ చేస్తేనే కానీ గురువు చెప్పంది, 12 సంవత్సరాలు మళ్ళీ మనం సాధన చేస్తేనే కానీ అర్థం కాంది. అర్థమైంది. ఆ లగ్నం అధిపతి గురుడు ఈశాన్య దిశలో అధిపతి ఈశాన్య దిశలో ఉంటాడు ప్రకృతిలోని. అంటే గ్రహాలు తిరుగుతాయి, నక్షత్రాలు ఎక్కడే ఉంటాయి, రాసులు కూడా ఎక్కడే ఉంటాయి. చంద్రుడు తిరుగుతుంటాడు, సూర్యుడు తిరుగుతుంటాడు, అలా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి. తిరిగేటప్పుడు ఒక్కొక్క నక్షత్రంలోకి ప్రవేశించే సమయాలు భూమి మీద ప్రకాశం మనకి పడుతుంది. అదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి పాజిటివ్ నెగిటివ్ పుట్టిన తర్వాత మనకి నడుస్తూ ఉంటుంది. అది కర్మకి ఏం చేస్తామంటే నెగిటివ్ పాజిటివ్ నడుతున్నటువంటి జీవితాలని జాతకాలు చూపించుకుని దోష నివారణ కోసం దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, తపస్సులు లక్షలు ఖర్చు పెట్టి ప్రయత్నం చేస్తారు. ఎంత ఫలితం వస్తుందయ్యా అంటే ఫలితం రాదు. ఎందుకు రాదు అంటే అంత ఇదంతా ఉచితే అంటే ఉచితే. ఇంకేదంటే కష్టం. ఇంకేత కష్టం? అక్కడ నీకు మనసు రిలాక్స్ అవుతుంది. నేను యజ్ఞం చేయించుకున్నా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను, భగవంతుడు అనుగ్రహిస్తాడనే పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఆ థింకింగ్ నీకు ఫలితం వస్తుంది. కానీ నీకు 19 సంవత్సరాలు శని నడుస్తుంది కదా, 19 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి నడక మానేస్తుందా? మానదు. అర్థమైందండి. ఆ 19 సంవత్సరాలు శని ఏం చేస్తుంది? నీ ప్రాణాన్ని నెగిటివ్గా నడుపుతుంది. నీ ప్రాణాన్ని నడుపుతున్న మూలాన్ని శాంతి చేసినప్పుడుగా కూడా నీ ప్రాణం నెగిటివ్ అవ్వలేదు కాబట్టి అది శాంతి రాదు. అది శాంతికి రావాలి అంటే గురువు చెప్పాలి, ప్రాణ విద్య నేర్చుకోవాలి. ప్రాణ విద్య నేర్చుకోవడం వల్ల 19 సంవత్సరాలు జరుగుతున్నటువంటి శని మహాదశ యొక్క దోషాన్ని ప్రాణ సాధన ద్వారా ఈ శని నక్షత్రం, ఇప్పుడు బుధ నక్షత్రం ఇప్పుడు చెప్పాను ఇవాళ, ఈ బుధ నక్షత్రం బుధుడు, బుధ మహాదశ 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు మీకు నెగిటివ్గా ఉందనుకుందాం. ఈ 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ దశ మీకు బాగాలేదు కాబట్టి బుద్ధి బాగోదు, ధన నష్టం, మానసిక సంచలనం, మెంటల్ ఎఫెక్ట్లు అనేక వస్తాయని చెప్పి చెప్తుంటారు. అంటే మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రాణశక్తిని పట్టుకుంటే ఈ బుధ నక్షత్ర సమయంలోని బుధుడు ఎక్కడున్నాడు, చంద్రుడు అనేటటువంటిది తెలుసుకుని ఆ బుధ లగ్నంలో ఆ బుధ లగ్నానికి ఉన్న స్వరాన్ని నడిపించినట్లుగైతే ఈ బుధుడు నాడు సమయం 17 నిమిషాలను నీ 17 సంవత్సరాలు కూడా 17 నిమిషాలు, నెలకొక్కసారి 17 నిమిషాలు నడిపితే ఈ 17 సంవత్సరాల గ్రహదోషానికి తొలగిపోతుంది. ఇది రహస్యం. అర్థమైందండి? అర్థమైందండి. ఎంత రహస్యం ఉన్నా చూడండి నక్షత్రాలకి. అంటే జ్యోతిష్యానికి, అంటే జ్యోతిష్యం అంటే జాతకాలు చెప్పడం కాదు. జ్యోతిష్యం అంటే ఎదురుగుండా కనపడుతున్నటువంటి దానికి అనుసంధానం చేసి మన జీవన విధానం గురువు సన్నిధి నుంచి నేర్చుకుని ఆ సాధన చేయడానికి జ్యోతిష్యం అంటే. జ్యోతిష్యం అంటే వెలుగు, నక్షత్రాల వెలుగు, గ్రహాల యొక్క వెలుగు, పంచభూతాల వెలుగు. అవి లేకుండా మనం లేవు. వాటికి అనుసంధానం చేసే విధానమే గురువు మనకి ఇచ్చినటువంటి ఉపదేశం. తద్వారా భగవంతుడి దాకా మనం వెళ్ళగలుగుతాం. దానికే సౌందర్యలహరి, లలితా సహస్రం అడేగా ఆటలోని అమ్మా నీకు సూర్యుని యొక్క 12 రాసులు నీ కిరీటమై ఉన్నాయమ్మా, నీ నెత్తి మీద చంద్రుడు నెలవంక ఉన్నాడమ్మా, అట్లాంటి నీకు నమస్కారం అమ్మా అని ఉంది అక్కడ. భవానీ తుమ్ దాసేమయ్య అని ఇంకా వేరే శ్లోకాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ అవసరం లేదనుకోండి. ఆ 12 లగ్నాలు, సూర్యుడు ప్రవేశించే లగ్నాలు 12 లగ్నాలు అమ్మ కిరీటమై ఉన్నాయి. అంటే 27 నక్షత్రాలు అందులో ఉన్నాయి 108 పాదాలతోటి. ఈ చంద్రుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క లగ్నంలో ప్రవేశిస్తున్నాడు. ఒక్కొక్క లగ్నంలో 3 రోజులు ఉంటాడు, దగ్గర 2 రోజులు సుమారు ఉంటాడు. అంటే 3 రోజులు ఉంటాడు.
ఆ 3 రోజులు ఆ లగ్నానికి ఉన్న స్వరాన్ని ఆ రోజు నడిపించినట్లయితే ఆ లగ్న దోషం పోతుంది. అర్థమైందండి? అంత డీప్గా ఈ రహస్యాలు ఉన్నాయి అందులోని. అప్పుడు దీని అందుకుంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటే కూడా అందులో అర్థమవుద్ది. పర అంటే నక్షత్రాలు, మధ్యమ అంటే గ్రహాలు, పశ్యంతి అంటే నక్షత్రాలు, పర పశ్యంతి, మధ్యమ అంటే పంచభూతాలు, వైఖరి అంటే దానికి వచ్చే రూపం. అర్థమైందండి? పర అంటే నక్షత్రాలు, మధ్యమ అంటే పర పశ్యంతి, పశ్యంతి అంటే గ్రహాలు, పర పశ్యంతి, మధ్యమ అంటే పంచభూతాలు, వైఖరి అంటే దాని నుంచి వచ్చేటువంటి జన్మలు, ఈ రూపాలు. అర్థమైందండి? అర్థం లేదండి. ఇది మామూలు విషయం కాదని మీకు చెప్తున్నా. ఇప్పుడు భారత భూమి అంతా తిరిగినా, 4 వేదాలు చదివినా ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పరు. మీరు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రం మీకు పర అవుతుంది. ఏ గ్రహం ఉందో ఆ గ్రహం మధ్యమ అవుతుంది, పర పశ్యంతి అవుతుంది. మరి ఏ తత్వంలో పుట్టారో, మీకు ఏ తత్వం అయితే ఉందో, అంటే ఏ లగ్నంలో పుట్టారో మధ్యమ అవుతుంది. వైఖరి మీ రూపం, మీ గుణం, మీ నష్టం, మీ కష్టం, లాభం, మీ కర్మ గత జన్మది. ఈ జన్మ వరకు ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్నది మంచి చెడు అన్నీ కూడాను. ఇది మీకు పశ్యంతి అయ్యింది. అదేందండి? మరి ఈ పశ్యంతి ఏంటని తెలుస్తుంది ఎవరికన్నాను? ఎవరిని చెప్తున్నారా? ఈ పశ్యంతి నుంచి నువ్వు పరలోకి ఎలాగెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే నువ్వు ఏ లగ్నంలో పుట్టావు, ఏ స్వరం నడిపించుకోవాలి, ఎప్పుడు ఏ స్వరం నడిపించాలి, ఎలా నడిపించాలి, ఎంతవరకు నడిపించాలి, ఈ తత్వానికి ఏ రంగులు, తత్వానికి స్వరాలేంటి, ఏ నక్షత్రం ఏ తత్వం, ఆ తత్వానికి ఏ స్వరం నడిపించాలి. నడిపిస్తూ తన జన్మలోని నెగిటివ్ లేకుండా నిత్య జీవితం పాజిటివ్గా నడిపించుకుంటూ 3 పువ్వులు 6 కాయలుగా ఏపర సౌఖ్యాలు. రాముడున్న చోట కాముడు ఉండడు, కాముడున్న చోట రాముడు ఉండడు. ఈ స్వరయోగం తెలుసుకుంటే రాముడు కాముడు మీ అరచేతులు ఉసిరికాయి. ఇది సత్యం. ఎందుకంటే ఇదే సరస్వతి, మీ ప్రాణశక్తి సరస్వతి, మీ వాక్శక్తి. ఆమె ఈ మాట వచ్చే మాటని యథార్థంగా మనసా వాచా కర్మణ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజమాతాంగేశ్వరి ఉపాసన జరిగే ఈ రోజుల్లో రాజమాతాంగేశ్వరిని ఉపాసన చేస్తున్నాము అనుకుంటే ఈ మాట్లాడే మాట రాజమాతాంగేశ్వరి అమ్మవారు మాట్లాడుతున్నారు, ఆ శబ్దం రాజమాతాంగేశ్వరి అమ్మవారే అని నమస్కారం చేసి దాని కృతజ్ఞత చేయగలిగితే రాజమాతాంగేశ్వరి అనుగ్రహం మనకు వెంటనే తక్షణమే లభిస్తుంది. తద్వారా ఏమవుతుంది, ఈ భూమండలం అంతా కూడా త్రైలోకాధిపతి వచ్చి తీరుతుంది. శాస్త్రం అదే. ఆ మాటకి పాజిటివ్గా వచ్చింది, నెగిటివ్గా వచ్చింది. ఆ నెగిటివ్ థింకింగ్ చేస్తున్నాం కానీ ఇది అమ్మవారు అని ఎవరైనా అనుకుంటున్నామా? అమ్మవారు అని అనుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంత అపారమని అర్థమవుతుంది మనకి. ఆ కరుణ నెగిటివ్గా మాట్లాడింది అనుకోండి, అమ్మ
అనేక జన్మల నుంచి నేను ఎన్నో తప్పులు చేశానమ్మా, నన్ను క్షమించు. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మత్వ క్షమస్వ పరమేశ్వరి రాజమాతాంగి అనే ఆ మాటకి, ఆ శబ్దానికి, ఈ భూమండలం ఉన్నటువంటి వారు అందరిలోని కూడా వచ్చే శబ్దానికి, నెగిటివ్గా వచ్చే శబ్దానికి ఆ నమస్కారం చేస్తే ఆ నెగిటివ్ అంతా కూడా పాజిటివ్ అయిపోతుంది, అనుగ్రహం లభిస్తుంది. క్షమాపణ వేడుకున్నాం కదా. పాజిటివ్గా వస్తే అబ్బా అమ్మా నీ అనుగ్రహం ఏమని చెప్పనమ్మా, ఇంతకాలాన్ని నా జన్మ తరించిందమ్మా, నా తపస్సు పండిందమ్మా, ఈ రోజును నన్ను అనుగ్రహించావమ్మా అనే ఆలోచనతో నమస్కారం చేయగలిగితే అప్పుడు కూడా భూమండలం అంతా పరిపాలించగలుగుతాడు. మీ మాట మంచిదైతే ఊరంతా మంచిది అవుతుంది, మీ మాట చెడ్డదైతే ఊరంతా విరోధం అవుతుంది. అది సామెతే కదా ఏమండి. అందుకని ఈ మాట రాజమాతాంగీశ్వరే, ఇది సత్యం. అది ఎలా తెలుస్తుంది? ఆ గురు మహారాజ్ తెలియచేస్తే మనకు అర్థమవుతుంది. ఆ గురు మహారాజ్ తెలిసి చెప్తారు, అర్థం ఎప్పుడవుతుంది? భ్రమరకీటక న్యాయం, మనోవాచ కర్మణ, మరి కూర్మ సంకల్ప న్యాయం, మత్స్య దృష్టి సంకల్ప న్యాయం, అయ్యే శక్తిపాతాలు. శక్తిపాతం అంటే 1,00,000 రూపాయలు తీసుకుని నెత్తిమీద చేయి పెట్టడం కాదు, కాలు పెట్టడం కాదండి. ఈ నక్షత్రాలను అనుసంధానం చేసుకుంటూ నీ మూల లగ్నాన్ని పట్టుకుని, లగ్నానికి సంబంధించినటువంటి పాజిటివ్ నక్షత్రం ద్వారా ఆవృత్తులు చేసుకుంటూ ఆ ముందుకు వెళ్ళి ఈ రోజు వరకు మనం సాధన చేస్తుంటే అది ఆటోమేటిక్గా శక్తిపాతం మనకు అవుతుంది రోజును. ఇక్కడుంటుండగానే అమెరికాలో ఉన్న వాళ్ళకి శక్తిపాతం చేయొచ్చును. నా గురువు సిద్ధపురుషుడు, నా గురు పరంపర సిద్ధపురుషులు. ఆయన అనుగ్రహం వలన మీతో మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తికి ఆత్మసాక్షాత్కారం ఇచ్చారు. 1986 వరదకి, వరద వచ్చి అంతా మునిగిపోయింది. ఓ డాబా మీద వెళ్ళి కూర్చున్నాం, బాధ కలిగింది. అందరికీ వేదాంతం చెప్తున్నాం, ఇళ్ళన్నీ పడిపోతున్నాయి, డబ్ డబ్ అనే శబ్దాలు వస్తున్నాయి, ప్రవాహం డాబా మునిగిపోయింది అంతాను. ఆ డాబా పైన ఈ డాబా కూడా కొట్టుకుపోద్దేమో అన్నట్టుగా ఉంది. ఆ సమయంలో మా దగ్గర ఉన్న వాళ్ళు మేము ఒక 7 అంతమంది ఉన్నామండి. ఆ 7 అందరూ ఏడిచేస్తున్నారు. అప్పుడు మాకేం జరిగింది? గురువు అనుగ్రహం వలన ఏడుపు వచ్చింది. ఏడుపు అంటే ఆవేదన. అందరికీ వేదాంతం చెప్తున్నాం అప్పటి వరకును. రామకృష్ణ ప్రవచనం అని చెప్పి ధర్మ ప్రచారం చేసేవాళ్ళం ఆ రోజుల్లోని. ఆ ధర్మ ప్రచారం చేసేటప్పుడు అందరికీ వేదాంతమే. మానవ సేవ, మాధవ సేవ. ఎవరైనా చనిపోతే ఏడవకండి, భగవంతుని నామం చేయండి, ఆత్మశాంతి కలుగుతుంది, ఇలా వేదాంతం చెప్తున్నాం. ఈ వరద సమయం వచ్చినట్టుకల్లా, మా దాకా వచ్చినట్టుకల్లా దుఃఖం వస్తుంది. అది చెప్పిందంతా ఏమైంది? ఉత్తిదేనా అని బాధ, ఆవేదన. మరి అమ్మవారి యొక్క లలితా సహస్రం అప్పుడు రోజుకి 10 సార్లు చేస్తున్నాం. ఇది చేసిందంతా ఏమైంది? మరి గురువు ఏమయ్యారు అని ఆవేదన. ఆ ఆవేదన వడలు పులకరించడం, కళ్ళు చెమ్మగిల్లడం, ఉద్రేకం రావడం, కుండలిని జాగరణ జరగడం, సమాధికి రావడం, 3 గంటల సమయం సమాధిలోకి వెళ్ళిపోవడం ఆ వరదలోని. అప్పుడు ఆత్మసాక్షాత్కారం గురువుగారు అనుగ్రహించారు. ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాతే మనకి దైవ సాక్షాత్కారం కూడా అవుతుంది. దైవ సాక్షాత్కారం అయినప్పుడు కూడా మన జన్మ సార్థకం కాదు. ఆత్మసాక్షాత్కారం అయ్యి దైవ సాక్షాత్కారం కూడా అయినా జన్మ సార్థకం కాదు. అద్వైత సిద్ధి లభించాలి. ముందు ఆత్మసాక్షాత్కారం ఇచ్చారు, ఇచ్చి ఆయన అంతటి వారిని చేశారు. తర్వాత ఆ జగన్మాతని, మేము ఏదైతే జగన్మాతని ఆరాధిస్తున్నామో
ఆ అమ్మవారిని మహా తేజస్సుతోటి, ఆ తేజస్సులో అమ్మవారి రూపం కూడా దర్శనమయ్యి ఆమెకు మూడో నేత్రంలోంచి ప్రకాశం ప్రవహిస్తూ ఈ భూమండలం అంతా కూడా ప్రకాశం చేస్తూ ఆ ప్రకాశం ఈ హృదయంలోకి కలిసి లీనమైపోయింది. అలాగే అమ్మవారి సాక్షాత్కారం కూడా గురువు అనుగ్రహం లభించింది. ఆయన మంచిగానే ఉంది, అహంకారం మమకారం వదలలేదు. ఏం చేత మా అమ్మవారు, నేను ఆరాధించే అమ్మవారు, నేను ఆరాధించే గురువుగారు అనే ఆలోచన ఉంది. మీ సాంప్రదాయం ఇది శైవ సాంప్రదాయము, ఇది వైష్ణవ సాంప్రదాయము, ఇది శక్తి సాంప్రదాయము. అదే ఉందా అంటే ఇంకా చాలా ఉన్నాయి. సౌరం ఉంది, శాక్తేయం ఉంది, గణపతి ఉంది, కుమారం ఉంది. దేనికది కట్. అప్పుడు మరి మీకు అద్వైతం ఎలా వస్తుంది? మా సాంప్రదాయుది అయినప్పుడు మాది వీరశైవం, ఇది యథార్థం. ఎందుకంటే వీరశైవం నా కులదేవత, మా కులదేవత శ్రీశైలం మల్లికార్జున స్వామి, మా గోత్రికుడు, మా గోత్రానికి సంబంధించి కులదేవత. మా ఇష్టదైవం విజయవాడ దుర్గాదేవి, మా గురుదేవత కాళీ. 3 అయిపోయినాయి కదా, అవలేదండి. అప్పుడు అద్వైతంలో ఉన్నాం, కానీ అద్వైతంలో రాలేదు కదా, ద్వైతంలోనే ఉన్నాం కదా. దేనికైతే సెపరేట్గా చూస్తున్నారు, సపరేట్ అయిపోయింది. స్వరయోగం నేర్చుకుని సోదరుగా సాధన చేస్తున్నా గురువుగారు చెప్పిన దాంట్లో 25 సంవత్సరాల బట్టి ఇప్పటి వరకు కూడా గత 4 నెలల క్రితం వరకు కూడా అందరికీ 100లో 25% స్వరయోగం గురువుగారు చెప్పాం. మేము 25% చేశాం, 25% చెప్పాం. సంవత్సరం క్రితం నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి 50% చేయడం మొదలెట్టాం. 50% చెప్పలేదు ఎవరికైనా. సంవత్సరం క్రితం నుంచి 100% సాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ అనుభవం బలం పెరిగిపోయింది, ఆనందం పెరిగిపోయింది. మొన్న 4 నెలల క్రితం నుంచి ఈ స్వరయోగాన్ని, ప్రాణశక్తి యోగాన్ని 100% కూడా సాధన తరతగా చెప్పడం మొదలుపెట్టాం. చెప్పడం మొదలు పెట్టాలంటే ఏం చేయాలంటే ముందు మనం చేయాలి, చేసిన తర్వాత వారికి చెప్పాలి. అలా చేస్తూ చెప్పడం వలన అద్భుతాలు ఎన్నో జరిగినాయి. సిద్ధపురుషుల యొక్క అనుగ్రహాలు, అమ్మవారి యొక్క అనుగ్రహాలు, అమ్మవారి యొక్క దర్శనాలు. దాని తర్వాత ఈ నెల మకర మాసంలోని 20వ తారీఖు కృత్తికా నక్షత్రంలోని, అంటే 900 చిల్లరైన కృత్తిక పూజకి గురువుగారు అనుగ్రహం ప్రాణసాధన చేస్తూ లింగార్చన చేస్తుండగాను ఆయన కృప వలన అద్వైత సిద్ధి లభించింది. ఇప్పుడుతో నా జన్మ ఈ శరీరం వచ్చిన సార్థకం ఇప్పటికి పూర్తయింది. ఎప్పుడు అండి ఈ సాధన సంపూర్ణంగా చెప్పడం పూర్తయిన తర్వాత 4 నెలలు అప్పుడు ఇది అద్వైత సిద్ధి లభించింది. అద్వైత సిద్ధి లభించింది కాబట్టి ఇది గురు రహస్యం, చెప్పకూడదు, నాకు వంశ పరంపరగానే ఉండాలి, ఆ తర్వాత శిష్యుడు చేసుకుంటూ వెళ్ళాలి అనే స్వార్థం అనేది నాలో ఉంది. కాబట్టి ఈ 25 సంవత్సరాలు బట్టి 25% చెప్పాను. ఈ 4 నెలల బట్టి మటుకు మంచి ఉద్దేశం మీద చెప్పాలని చెప్తున్నాం. అదేనండి. కానీ ఇప్పుడు పూర్తి నిర్ణయం ఏంటండి,
ఖచ్చితంగా అందరికీ అందాలి అనే ఆలోచన నాకు వచ్చిన తర్వాత, ఇది ఎప్పుడు వచ్చిందండి? ఈ స్థితి వచ్చిన తర్వాత అర్థమైందండి. అది ఎవరు తీసుకొచ్చారు? ఆ గురువే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంలో ఏంటంటే మేమండి మార్చి 10వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు 1 గంట సమయం పెన్ను పుస్తకము తీసుకుని వస్తే ఉచితంగా అందరికీ కూడా 1 గంట సమయం 16 నెలలు, అంటే ఒక్కొక్క భాగానికి 4 పాదాలు చొప్పున 4 భాగాలు 16 సబ్జెక్టులు ఉంటాయి. అందుకని 16 నెలలు పడుతుంది. 16 నెలలు నెలకు ఒకసారి నేను ఉచితంగా సేవ చేస్తానండి. ఇంకా రెండోది ఏంటంటే అంతకాలం కాదు తొందరగా నేర్చుకోవాలని ఎవరన్నా ఉంటే ఆన్లైన్లో మా దత్తగారు ఆయన ఈ క్లాసులు నడుపుతారండి. దానికి గురుదక్షిణ ఏదో ఆయన చెప్పిన ప్రకారంగా గురుదక్షిణ సమర్పించుకున్నట్లయితే ఈ విద్యను నేర్పుతామండి. ఇది నేర్చుకోవలసిన అవసరం ఉందండి. ఎందుకు ఉందంటే ఇప్పుడున్నటువంటి సమయం ప్రపంచం నడుస్తున్న విధానాలకి ప్రాణ విద్య సంపూర్ణంగా నేర్చుకుంటే మోక్షానికే కాదండి, ఈ ప్రపంచంలో ముందు ఆనందంగాను ఆరోగ్యంగాను విత్తము విద్య వీరము ఈ 3 కూడా లభించి జీవించి జీవన్ముక్తులుగా జీవించడానికి ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశం మీద జీవించడానికి ఉపయోగపడతారనే ఉద్దేశం మీద ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆచరిస్తూ కలుషితం చేస్తున్నారండి. మనకున్న భారతీయ ధర్మంలోని ఎవరి ధర్మాలతోని పని లేదు, మన ధర్మమే అందరికీ ఉపయోగించుకోవచ్చును. అంత రహస్యం ఉంది ఋషి ధర్మం. ఈ ఋషి ధర్మంలోని ముఖ్యంగా ఎవరి సాంప్రదాయం వారు విడిచిపెట్టకుండగా, ఏ జాతిలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ సాంప్రదాయంలో జన్మించినా వారి సాంప్రదాయాన్ని వారి ధర్మాన్ని విడిచిపెట్టకుండా పరధర్మాన్ని ఆశ్రయించకుండా ఈ ప్రాణశక్తి విద్యని అందరి ధర్మాలకి ఉపయోగపడేలాగా మహాత్ములు ఆచరించి చెప్పారు. కాబట్టి అలాగే మనకి గతంలోని మన భారత భూమి మీద మా గురువుగారికి ఇష్టమైనటువంటి వారు శ్రీ వివేకానంద స్వాముల వారు, రామకృష్ణ వారు, శారదాదేవి వారు సర్వధర్మ సమన్వయాన్ని పురస్కరించుకుని ధర్మాన్ని బోధించారు ఆచరించి. అదే మా గురుగారు మాకు చెప్పారు. అది ఈ కాలంలో మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ పరధర్మాలను గౌరవిస్తూ పరధర్మాలను ఆచరించకుండా మీ స్వధర్మానాన్ని నీ గురువు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆచరిస్తే తరిస్తావు అని చెప్పేసి భగవంతుడు అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి గురుగారు చెప్పారండి. మరి చిన్న మాట ఏంటంటే చివరి మాట, గురువు లేనప్పుడు ప్రపంచం అంతా తిరగాలి. అప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. తిరుపతి వెళ్తాం, కాశీ వెళ్తాం, అయోధ్య వెళ్తాం. అక్కడ నేత్రానందం కలుగుతుంది. తద్వారా మీరు మనశ్శాంతి కలుగుతుంది. మీ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఆనందం ఒకటే మిగిలింది, నేత్రానందం మిగిలింది. ఆత్మానందం లేదు, తాత్కాలిక ఆనందం వచ్చింది. గురువు దొరికాడు. గురువు దొరికిన తర్వాత గురువు చెప్పిన మంత్రం లగ్నానుసారంగా తత్వానుసారంగా నీ జన్మానుసారంగా మంత్రము దేవత ఉపదేశం చేశారు. గురువు దేవత మంత్రం కంటే మించింది లేదు అనే ఆలోచనతో అది సాధన చేస్తూ చాలా మంచిది. అప్పుడు తిరుపతి వెళ్తాం, కాశీ వెళ్తాం, అయోధ్య వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం.
అక్కడ ఈ గురువుని మంత్రాన్ని దేవతని చూసి నమస్కరిస్తాం. చాలా మంచిది. కానీ బంగారు సంఖ్యలు అది కూడాను. దానివల్ల ఏమవుతుందండి, మీ 1,00,000 ఖర్చు అవుతాం. ఖర్చు అవ్వకుండా ఇంకో 1,00,000 యాడ్ అవుతుంది. ఓహో గురువుగారు ఉపదేశం చేశారు అందుకని నాకు 1,00,000 వచ్చింది, ఇంకో 1,00,000 పెరిగిందని ఆనందం పొందుతాం. ఉదాహరణ, దాన్ని ఎలా సమన్వయించుకున్నా సరే. కొంతకాలం అలా జరిగిన తర్వాత దేవుడు, ఈ ప్రపంచము, అందరూ కూడా నా గురువు చెప్పిన దేవుడే కదా, నా గురువు చెప్పిన మంత్రమే కదా, నా గురువే కదా అని గురువు చెప్పిందే దేవతను ఆరాధిస్తూ అక్కడే కూర్చుంటాం. అది ఇంకా మంచిది. కొంచెం ఇంకో మెట్టెక్కాం. ఈ ప్రాణసాధన ద్వారా, ప్రాణసాధన అర్థమైన తర్వాత అక్కడే కూర్చుంటాం. అక్కడే కూర్చున్న తర్వాత ఏం జరుగుతుందండి, ముందున్న 1,00,000 తర్వాత 1,00,000 అలాగుంటూ ఇంకో 1,00,00,000 రూపాయలు అటాక్ అవుతాయి, మీకు లాభం అవుతాయి. మంచిదే. అయినప్పటికీ అది బంగారు సంఖ్యలే. అసలైన దాంట్లో రూట్లో ఇంకా రాలేదని అర్థం. ఫైనల్ ఏంటంటే దేవత, మంత్రము, గురువు వేరు కాదు అని గురువునే ఆశ్రయిస్తాం, గురువుకే పూజిస్తాం, గురువునే నమస్కరిస్తాం. మానసికంగాను శారీరకంగాను ధన రూపంలో అన్ని రకాలుగా గురువుని సేవిస్తాం. అది నెంబర్ 1. ఇంకో 1,00,00,000 అటాక్ అవుద్ది, కానీ అది పూర్తి కాదు. అర్థమైందండి. ఫైనల్గా ఏం చేయాలంటే గురువు అంటే ఎవరని తెలుసుకోవాలి. గురువు ఎవరు అంటే ఈ భూమండలం 200 కోట్ల సంవత్సరాలు అయింది పుట్టి. అప్పటి నుంచి పరమేశ్వరుడు, ఆది గురువు, పర ప్రకాశ, పర విమర్శ, ఒక ప్రాణశక్తి, పర ప్రకాశం అది శివుడు. పర విమర్శ, ఆ పర ప్రకాశం అనే ప్రాణశక్తిలో విమర్శ కలిగింది, అది శక్తిగా మారింది. ఒకటే శక్తిగా మారింది, మారలేదు. శక్తి ఉన్నదే, మారిందంటే వేరే అవుతుంది, వేరే అవ్వలేదు. దాన్నే పరప్రకాశ, పర విమర్శ పాదుకాయ నమః అంటాం, గురు పాదుకాయ నమః అంటాం. వారే పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. వారు ఈ భూమండలం మీద అవతరించిన తర్వాత, రూపంగా వచ్చిన తర్వాత గురు పరంపర ఏర్పడ్డది. భూమండలం అంతాను. ఆ పక్క నుంచి ఒక గురువుగారు వచ్చారు, ఈ పక్క నుంచి ఒక గురువుగారు, ఈ పక్క నుంచి ఒక గురువుగారు వచ్చారు. ఆ గురు పరంపర నుంచి మీకు ఇప్పుడు 2 కోట్లే ఉన్నాయి గురువుని ఆశ్రయించిన మూలంగా. కానీ ఆ గురు పరంపర నుంచి వచ్చినటువంటి గురువుకి, ఇక్కడున్నప్పుడు మీ గురువుకిను లింక్ కుదరలేదు. అప్పుడు 200 కోట్ల సంవత్సరాలు బట్టి ఉన్న తపశ్శక్తితో అనుసంధానం కాలేదు. శక్తిపాతం ఎలాగవుతుంది, అనుగ్రహం ఎలా వస్తుందండి? అప్పుడు మనసా వాచ కర్మణ, అహంకార మమకార స్వార్థాలను విడిచిపెట్టి నా సర్వం, తను ధన మాన ప్రాణాలు గురువుకే అర్పణం అని నీళ్ళు విడిచిపెట్టినప్పుడు అప్పుడు సత్యం అవుతుంది. సత్యమై మీరేమవుతారు, ఈ గురు పరంపరకి అందరికీ కూడా కంటాక్ట్ అయిపోతారు. అప్పుడు ఈ లింకు ఏకమవుతుంది. ఏకమైపోతుందండి, పరదేవత దాకా వెళ్ళిపోతున్నాం మనం. పరాపసంతి మధ్యమ వైఖరిలో ఇప్పుడు ఉన్నారు. ఈ వైఖరి మళ్ళీ పరలోకి వెళ్ళిపోయింది. పరాలోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు అనంతమైన శక్తి మీకు సొంతం అయిపోయింది. అప్పుడు ఎంత సంపద మీకుంది, లెక్క ఉందా దానికి? ఈ భూమండలం మీద ఎవరన్నా మీకంటే గొప్పవాళ్ళు ఉంటారా, పుట్టారా, పుడతారా? అంత స్థితి మీకు వస్తుంది. ఎప్పుడండి? గురువుకు సరెండర్ అయినప్పుడు. గురువు భాష కానీ, గురువు వేషం కానీ, గురువు కష్టాలు సుఖాలు కానీ మీ కంటికి కనిపించకూడదు. ఎవరు వచ్చినా, ఎవరు ఇచ్చినా, ఎవరు ఇవ్వకపోయినా గురువుకి సంబంధం లేదు.
అనంతమైన ఆస్తి ఉంది. భూమండలం అంతా ఉన్నంతకాలం నుంచి ఉన్న ఆస్తి ఆయన అనుభవిస్తున్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందమైనటువంటి శక్తితో అందరినీ తరింపజేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఉన్నా ఆయన తరింపజేస్తున్నాడు ఆనందంగా. అది మీరు తెలుసుకుని ఎప్పుడైతే గురువు సరెండర్ అయిపోయామో ఈ సంపద అంతా మీ సొంతం అయిపోతుంది. అప్పుడు ఆనందం కలుగుతుంది. అద్భుతాలు ఈ భూమి మీద ఈ శరీరం అంతకాలం అప్పుడు మీరు ఏ కొంత సాధన చేసినా, గురువు చెప్పింది ఏ కొంత సాధన చేసినా శ్రమ లేకుండా సిద్ధి పొందుతారు. దీని పాజిటివ్ నెగిటివ్లు కూడా అవసరం లేదు. మీ లగ్నాన్ని బట్టి గురువు సంధానం చేస్తాడు కదా, అందుకని ఆటోమేటిక్గా నెగిటివ్ పాజిటివ్లు కానీ అరవడం కుదిరింది కానీ ఏముండదు. గురు అనుసంధానం అయిపోయింది. అసలు ఏంటో తెలిసిపోయింది, రహస్యం తెలిసిపోయింది. ఎప్పుడైతే ఆ బుద్ధి పుట్టిందో మానవుడు ఈ జన్మ తరిస్తాడు. అందుకని గురువు అవసరము. తల్లిదండ్రులు ప్రధానము, తర్వాత గురువు ప్రధానం. ఈ రెండు మనం కరెక్ట్ చేసుకుంటే ఈ భారతభూమి అంతా సుఖంగా ఉంటుందండి. ఈ ప్రాణ విద్యను అందరికీ నేర్పడానికి ఈ సంకల్పంతో అనుభవంతో వచ్చేలాగా చెప్పడానికి ఈ దేహం ఉన్నంతకాలం ప్రతి నెల ఈ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైతే మన లగ్నంలో ఈ స్వరశాస్త్రం మన ఈ ప్రాణ సాధన ద్వారా మన కర్మలను నశింపజేసుకొని జన్మరాహిత్యం చేసుకోవచ్చు, మోక్షం అని చెప్తున్నాం కదండి. అయితే మన జన్మ తీసుకునేటప్పుడే మనకంటూ విధిరాత తలరాత అనేదో మనం అంటాం కదండి. ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ మన లగ్నాన్ని తెలుసుకుని ఆ విధంగా స్వరాన్ని నడిపించడం ద్వారా మనం అవన్నీ పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే అది ఎలా సాధ్యం అవుతుంది గురుగారు? అహంకారము, మమకారము, స్వార్థం విడిచిపెట్టి గురువు చెప్పింది చేయడానికి అనేక జన్మల నుంచి, కోటాను కోట్ల జన్మల నుంచి ఉన్నటువంటి ఈ దేహంతో ఇప్పుడు నేను మనస వాచ కర్మణ ఈ గురువుని నేను నమ్ముతున్నాను, ఈ గురువుకి నా సర్వస్వం కూడా అర్పణం చేస్తున్నా అనే పుష్పాంజలి నీళ్ళు విడిచిపెట్టి ఇక ముందు పంచభూతాలు సాక్షిగా, సూర్యచంద్ర అగ్ని సాక్షిగా గురువు చెప్పిందే చేస్తాను, గురువుకే సమర్పణ చేస్తాను అనే ఉద్దేశం మీద ఎప్పుడైతే ప్రాణసాధన చేస్తున్నాడో నీళ్ళు బ్యాలెన్స్ అవుతున్నాడు. మీ మీద ఏదన్నా బరువు అంతా గురువుకి అర్పణ చేసేస్తున్నాడు. ఇంకా మీకు బరువు ఎక్కడ ఉంది? జన్మ కర్మలు ఎక్కడున్నాయి? జీరో చేసేసుకున్నాడు. తీసుకోడు. ఆయన ఎందుకు తీసుకుంటాడు? నీ వదిలించేసుకున్నావు. ఆయనకు అంటతో, ఆయనకి గురువుకి అగ్నికి తగలబడ్డావు, వర్షానికి తడవబడ్డావు, గాలికి ఎగరబడ్డావు. అనంతుడు, ఆ అనంతుల్లోనే ఈ సృష్టి చరాచరం మంచి చెడు జరుగుతున్నాయి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడానికి, నువ్వు వదిలించుకోవడానికి గురువుని పట్టుకోవాలి. వదిలించుకోవడానికి కూడా మనం గురువుని పట్టుకోవాలి. అలాగే ఈ ముక్కు ద్వారా వదులుతున్నటువంటి గాలి తీసుకుంటూ వదులుతూ ముక్కు ద్వారా చేస్తున్నటువంటి పని ఎంతకాలం చేస్తున్నారో అంతకాలం కూడా గురువుకి అలాగ అర్పణ చేసినప్పటికి కూడా కర్మ నశించదు. అర్థమైందండి? గురువు చెప్పిన విధానం ప్రకారంగా మనం ఏ లగ్నం నుంచి వచ్చామో ఆ లగ్నం ద్వారా ప్రాణశక్తిని పట్టుకుని ఊర్ధ్వగమనం చేసుకుని, ఊర్ధ్వగమనం అంటే పుట్టినప్పుడు మనం నెత్తిమించి వచ్చాం, నెత్తిమించి వచ్చి పుట్టిన తర్వాత ముక్కుతో పనిచేస్తున్నాం. ముక్కుతో పనిచేస్తున్నామంటే కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ దాన్ని మర్చిపోతున్నాం. ఈ అమ్మాయి, ఈ జాతి, ఈ కులం, ఈ మతం అని అనుకుంటున్నాం. కాదు, నీకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, నువ్వు ఎప్పటికీ నీకు చావు లేదు, ఎప్పటికీ నీకు పుట్టుక లేదు. ఎంతకాలం కాలం నేను అన్ని రోజులు నేను పుడతాను, మరో జన్మెత్తాను అని రాకడ పోకడల యొక్క రహస్యం తెలిసినప్పుడు నాకు మోక్షం అక్కర్లేదు అంటాడు. అప్పుడు ఏం చేత? కీ మీ చేతిలో ఉంది, తాళం మీ చేతిలో ఉంది. వెళ్ళాలంటే వెళ్ళిపోతా. వాళ్ళే సిద్ధ పురుషులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అర్థమైందండి? సిద్ధ గురు పరమరంటే అదే అర్థం.
వాళ్ళు దేహంతో ఉండవలసిన పని లేదు. నా గురువు నాతో మాట్లాడుతున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, ఇది చెప్పరా, ఇది ఇది ఇప్పుడు ఆలోచిస్తాడు, ఆ ఆలోచన మీతో మాట్లాడతాను. ఆలోచన చూస్తే శాస్త్రం సరిపోతుంది, వేదానికి సరిపోతుంది అండి. కానీ వేదంలో చెప్పింది, ఆ శాస్త్రంలో చెప్పింది మనకు అర్థం కాదు, గురువు చెప్పింది అర్థం అవుతుంది ఏమండి, ఆనందం కలుగుతుంది, మరి ప్రాక్టికల్గా ఎదురున్న అనుభవం వస్తుంది. ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను ఏమనండి, నా గురువు అనుమతి ఇచ్చారు, సాధన చేశాను, అనుభవం వచ్చింది, అనుభవం వచ్చిన తర్వాత అనుగ్రహం కలిగింది. మరి రాజమాతంగి అనుగ్రహం అంటే అర్థం ఏంటి అంటే ప్రపంచం అంతా తెలియడానికి. ఇప్పుడు దాకా నూతులో కప్పలాగా ఉన్నావు, ఇప్పుడు ప్రపంచం అంతా కొంతమంది తెలియడానికి ఈరోజు మీరు వచ్చారు అని చెప్పేసి అన్నాను. దాని అర్థం అదే కదా. మరి 27 సంవత్సరాలు ఉన్నది ఎందుకు లేదు, ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు? మీరు దాన్ని పెట్టారు, ప్రపంచానికి తెలియజేయాలని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు మాత్రమే వాళ్ళకి రావడానికి ఇక్కడికి అనుమతి జరుగుతుందండి ఎవరికైనా కూడా. లేదా రారు కదా, ఎందుకంటే అక్కడే ఉంటారు, అది ఎవరికి అర్థం అవ్వదు. చెప్పాలి అనే ఆలోచన కలిగింది, ఓపిక లేదు అని అనుకున్నాను. నా గురువు నా కోసం 12 సంవత్సరాలు ఆయుష్ వేసుకున్నారు ఉండాలని. అలాగే ఇప్పుడు ఇది చెప్పడం కోసం నాకు ఎంతకాలం ఉంటే అంతకాలం నేను ఉంటాను, ఇది పూర్తి అయ్యే వరకును అండి. అంటే అపనమ్మకంతో నమ్మించడానికి అలాగే ఇలాగ ఏదో అంటారు రకరకాల మ్యాజిక్లు కాదు, ఇది ఎదురుండా కనబడుతున్నాయి. దానికి అనుసంధానం ఎలా చేయాలన్నది మనం తెలుసుకోవాలి. ఒక రోజుతో అవ్వదు, తెలుసుకున్న తర్వాత సాధన చేయాలి, సాధన చేస్తూ పాటు దాని విచారణ చేయాలి. తత్వం అంటే ఏంటి, తత్వం ఎలా ఉంటుంది, ఆ తత్వం ఏ సమయంలో ఏ తత్వం ఉంది, ఇప్పుడు ఏ తత్వం నడుస్తుంది, ఈ తత్వంలో వస్తే భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా చెప్పొచ్చును. మీరు ఇక్కడ కూర్చున్నారు, నా ఎదురుండి ఆయన కూర్చున్నారు, నా పక్కన ఈయన కూర్చున్నారు, ఈయన అడిగాడు అనుకోండి, ఇప్పుడు నన్ను ఏమైనా ప్రశ్న ఈ సమయంలోని ఈ స్వరాన్ని బట్టి ప్రజెంట్ విషయం ఆలోచిస్తున్నాడు ఈ అబ్బాయి అని నాకు తెలుస్తుంది. భవిష్యత్తు విషయం ఆలోచిస్తున్నారని మీరు నాకు తెలుస్తుంది. భూత విషయం వాళ్ళిద్దరూ కూడా జరిగిపోయిన విషయాల కోసం ఆలోచిస్తున్నారని నాకు తెలుస్తుంది. ఈ స్వరయోగం ద్వారా, ఈ తత్వం ద్వారా. అలా మీరు అడిగేటటువంటి ప్రశ్న, ఆలోచన, ఈ స్వరం ద్వారా మీరు ఏమడిగారో, ఎందుకు అడుగుతున్నారో అని అర్థమైపోతుంది. ఈ సాధన చేస్తున్న వాళ్ళు అందరికి కూడా ఈ సిద్ధి వస్తుందా గురుగారు? వస్తుంది, సాధన చేస్తే వస్తుంది, సాధన చేస్తే వస్తాను, తప్పనిసరిగా వస్తుంది. అంటే మేము చెప్పకపోతే రాదు, కీ మీకు ఇవ్వకపోతే రాదు, కీ ఇవ్వాలి కదా. కీ ఇవ్వడానికి మీరు ఏం చేయాలి, తప్పనిసరిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు కీ ఆటోమేటిక్గా వచ్చేది. మీకు ఒక చిన్న సందేహం ఉందండి, ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పటికే ఈ సాంసారిక జీవితంలో ఎన్నో రకాల వాటిల్లో ఇరుక్కుపోయి ఉన్నాం అందరం కూడా. మరి దీని నుంచి బయటికి రావాలంటే ముందు వీటి యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి కదండి. మరి ఆ నిర్వర్తించడానికి ఈ సాధన ఏదైనా ఉపయోగం పడుతుందా? 100కి 100 ఉపయోగపడుతుంది. ఏం చేద్దంటే గృహస్థ జీవితంలో ఉంటుండగా సాధించవచ్చును అని నా గురువు నాకు చెప్పాడు. నా గురువుని నాకు సన్యాసం ఇమ్మని కోరాను. 96వ సంవత్సరం జనవరి 1వ తారీఖుని ముక్కోటి ఏకాదశి నాడు శిష్యులు అందరూ ఉంటుండగా మా గురుగారు ఏం చేశారంటే, నా భార్య నా పక్కన నుండి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడు నా గురుగారు ఏమన్నారంటే, ఒరే అబ్బాయి, ఈ సాధన, ఈ యోగము గృహస్థులుగా ఉన్నా సాధించవచ్చును, దానికోసం నువ్వు ఇల్లు విడిచిపెట్టవలసిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి అడవికి వెళ్ళక్కర్లేదు, కందమూలాలు తినక్కర్లేదు, యజ్ఞాలు ఏగాలు కూడా చేయవలసిన పని లేకుండా ఆ చేసే ఫలితం అంతా వస్తుంది, తిరిగితే తిప్పలు తప్పవు, కూర్చున్న చోటే ఉన్న చోటే ఉంటే కుప్పలు వస్తాయని చెప్పారు. అర్థమైతే అది నేను సాక్ష్యం. ఎందుకే సాక్ష్యం అండి, 25 సంవత్సరాలు బట్టి
తినడానికి తిండి లేకుండా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. అదేనండి. ఈరోజు ఈ స్థాయిలోని గురుస్థాయిలోకి వచ్చి కూర్చుని ఆనందంగా ఇంకా మామూలు కాదండి. అది చెప్పలేము, అది అనుభవించాలి. ఆ అనుభవం ఆ ఆనందం 10 మందికి సేవ చేస్తూ, 10 మందికి ఉపకారం చేస్తూ, 10 మందికి శ్రమ తగ్గించుకుంటూ, నాస్తికత్వాలకి ఆస్తికులకి నాస్తికులకి అన్ని రంగాల వారికి సమాధానం చెప్తూ, అన్ని రంగాలకి రుజువు చేస్తూ జీవించి వచ్చిన ప్రాణ విద్య. ప్రాపంచికంగా వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కోరికలు కానీ ఏమన్నా త్వరగా తీరే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దీని ద్వారానే ఉంటాయి. ప్రాపంచిక విషయాల నుంచి ముందుకు రావడానికి కూడా ప్రాణ సాధన ద్వారానే వస్తాయి. ప్రపంచంలో ఎన్ని తిరుగుతున్నారో అన్నీ కూడా తగ్గించుకుంటూ ఇది పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది పెంచుకుంటూ అవి చేసినప్పుడు అప్పుడు వచ్చిన రూపాయి ఇప్పుడు ₹1,00,00,000 వస్తుంది. అంటే గురు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మామూలుగా ఎవరిదో ఒకరిది అనుకుందామండి. అంటే ఒక ఆయనకి ఎవరిదో ఆయనకి సంబంధించినటువంటి ఒక ఆశ 100 కోట్లు ఏదో ఆగిపోయింది అనుకోండి. వారు ఏదో చిన్న కారణంతో ఆగిపోయింది. వారి లగ్నం తెలుసుకుని వారు స్వర ఏదైతే ప్రాణ సాధన ఉన్నదో అండి, దీన్ని వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి వారికి వచ్చే అవకాశాలు ఉంటాయా అండి గురుగారు? మీరు చిన్న విషయం అర్థం చేసుకోవాలండి. ఈ భూమి మీద ఏది జరిగినా, ఎవరికి జరిగినా, మంచి జరిగినా, చెడు నష్టం జరిగినా, లాభం జరిగినా వాడు గతంలో చేశాడు కాబట్టి అనుభవించాలి. అనుభవిస్తాడు, తప్పదు. అది ఏది చేసినా లాభం రావడానికి కష్టం. ఈ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను పూర్తిగా నశింపజేసుకోవడానికి ఈ ప్రాణసాధన ఉపయోగపడి అప్పుడు మార్గం ఏర్పడి డోర్లు ఓపెన్ అయ్యి మార్గం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందండి? ఇందా చెప్పాను, పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పాను. అలాగే ఈ ప్రాణసాధన ద్వారా ఏది కావాలంటే అది చేయడానికి చేయొచ్చును. ఎలా చేయాలనేది గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టుగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఇవాళ బుధ నక్షత్రం చెప్పాను. బుద్ధికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి అమ్మవారి అనుగ్రహం కోసం అన్నీ వస్తాయి. దానికి ఈ నక్షత్రాలు 3 ఉంటాయి. 3 నక్షత్రాలకి ఒక రౌండ్ సాధన చేస్తున్నాను అనుకోండి. దీన్ని చేయవలసిన పని ఈ ప్రాణసాధన ద్వారా వచ్చే ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. అదే భయపడక్కర్లేదు, ధైర్యంగా చెప్పండి, ఫలితాలు వస్తాయి. ఈ లౌకికమైన విషయాలకి లౌకికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. అప్పుడు ఈ సాధన చేస్తూ ఒక సభలోకి వెళ్ళినా, సభలో మాట్లాడినా, ఒక ఇంట్లోకి వెళ్ళినా, ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, వ్యవసాయానికి వెళ్ళినా ప్రయత్నం చేసేటప్పుడు స్వరం ఎలాగుండి నడిపించుకోవాలన్నది కొంచెం చేయడం ద్వారా ఆ టైంలో ఆ స్వరం నడిపించడం ద్వారా, ఆ ప్రయత్నం చేయడం ద్వారా మార్గం ఏర్పడుతుంది, అనుకూలం అవుతుంది. ఇప్పుడు పెద్దవారు ఎవరన్నా ఉన్నారు, మహారాజులు, మినిస్టర్లు ఉంటారు, మనకంటే పెద్దవారు గొప్పవాళ్ళు ఉంటారు. వారితో ఏమైనా అనుగ్రహం కావాలని మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ స్వరంతో వెళ్ళాలి, వెళ్ళి వారి అనుగ్రహం మనం ఎలా పొందాలి అనే ఆలోచనతో వెళ్ళి, ఇప్పుడు మీరు నాకు కుడిపక్కన ఉన్నారు, మీరు ఒక మినిస్టర్ మీరు అనుకుందాం, మీ వల్ల నాకు పని అవ్వాలి, మీరు అనుగ్రహించాలి, నన్ను నా మాట మీరు వినాలి కాబట్టి నా స్వరం ఇప్పుడు కుడివైపు ఉంటుండగా నాకు మీరు కుడిపక్కన ఉన్నారు, మీకు నాకు పాజిటివ్ అయింది కాబట్టి మహానుభావ నేను ఏదో వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ₹1,00,000 అప్పయ్య బాబు, లేకపోతే నాకు వ్యాపారం పెట్టించు, నా సహాయం చెయ్యి అని అనుకుంటూ ఈ స్వరాన్ని నడిపించి మిమ్మల్ని అడుగుతాను కుడివైపు ఉంటుండగా. అప్పుడు మీరు వాయిదా వేయకుండా, లేదు అనకుండా తప్పనిసరిగా మీరు ఇస్తారు, సహాయం చేస్తారు.
అనుగ్రహిస్తారు, వెంటనే పని అవుతుంది. అదే మీరు ఇటువైపు ఉన్నారు, నాకు కుడివైపు ఉన్నది, మిమ్మల్ని అడుగుతాను, భలేవాడు అయ్యా, నీకు నాకేం సంబంధం లేదు, నీకు నేనే పని చేయను, పప్పు అంటాడు, సీరియస్గా చెప్తాడు. అదే ఒక దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఆ ఇంట్లో ఎవరో ఉంటారు అని పిలిచి అడగాలి. మనం ఇక స్వరాన్ని చూసుకుని బయట అడుగు పెట్టామనుకోండి, అక్కడికి వెళ్ళగానే ఆయన ఎదురుండా కనపడతాడు. స్వరం లేదనుకోండి, వెళ్ళినప్పుడు అతను ఉండడు. ఉండవలసిన స్వరం లేదనుకోండి, దాన్ని సరి చేసుకుని వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు ఆలస్యమైనా కనబడతాడు. అది రహస్యం, ఈ ప్రాణశక్తి ఉన్న రహస్యం. ఎందుకు అంటే మీలో ఉన్న ప్రాణం, గురువులో ఉన్న ప్రాణం, దేవుడిలో ఉన్న ప్రాణం, ప్రపంచంలో ఉన్న ప్రాణం, 84 లక్షల రకముల జీవరాశుల్లో ఉన్న ప్రాణం ఒకటే. అంతటా ఉన్న ప్రాణం కూడా ఒకటే, అదే భగవంతుడు. ఆ భగవంతుడు ఆ ప్రాణానికి కులము, మతము, వర్గము, ప్రాంతము అని లేదు. కానీ నీ దేహానికి ఉన్నటువంటి ఎరుపు, తెలుపు అనేటువంటి రక్తానికి, మరి తెల్లగా ఉన్నటువంటి వీర్యానికి గ్రూపులు ఉన్నాయి, కానీ ప్రాణానికి గ్రూపులు లేవు. అదేంటండి, ఆ ప్రాణాన్ని పట్టుకునే విద్య సాధన. ముక్కు ద్వారా కాకుండా గొంతుకు ద్వారా పైకి తీసుకుంటూ వెళ్తూ అలవాటు మనం ఎప్పుడైతే చేసుకున్నామో, తత్వాన్ని గ్రహించి శబ్దాన్ని వింటూ ప్రకాశాన్ని దర్శిస్తూ ప్రాణాన్ని గమనిస్తూ గురువు చెప్పిన మంత్రాన్ని సాధన చేస్తూ, మీ లగ్నానికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేస్తూ సంకల్పం చేస్తున్నారు అనుకోండి. సాధన గురువు చెప్పినది విద్య అంతా నేర్చుకుని, సగం సగం కాదు, అప్పుడు మీరు సృష్టికి ప్రతి సృష్టి చేసేటటువంటి శక్తి వచ్చి తీరుతుంది. అంటే ఒకేసారి వచ్చి పడిపోద్దంటే చెప్పలేము. మొక్కేసిన తర్వాత ప్రయత్నం చేసుకుని రోజులు పని చేయాలి కదా అండి. కల్పవృక్షము, కామధేను, చింతామణి, ఈ 3 ఉంటాయి ఇందులో ప్రాణ విద్యలోని. కల్పవృక్షం ఆకలి తీరుస్తుంది, కల్పవృక్షం కోరినవన్నీ ఇస్తూ ఉంటుంది. కామదే కల్పవృక్షం కోరికలన్నీ తీరుస్తుంది, కామధేను ఆకలి తీరుస్తుంది, చింతామణి ఆలోచనలన్నీ కామాన్ని అంతా కూడా తీరుస్తుంది. అవును, అర్థమైందండి. అలాంటి విద్య ఈ పుట్టినటువంటి ప్రతి ఒక్కరి లగ్నానికి, పంచమ లగ్నానికి, నవమ లగ్నానికి ఉన్నది కామధేను, కల్పతను, చింతామణి. ఆ లగ్నాను, వాటికున్నటువంటి నక్షత్రాలు, వాటికున్న తత్వాలు విడిచిపెట్టి మిగతా 9 పట్టుకు తిరుగుతున్నారు. కాబట్టి కర్మ తిప్పలు అందరికీనండి. కష్టం వస్తుంది అంటే ఈ 3 విడిచిపెట్టి మిగతా పట్టుకుంటున్నారు. కాబట్టి ఈ 3 మీ జీవితంలో ఎప్పుడు పాజిటివ్, జీవితంలోనే పాజిటివ్. నెగిటివ్ వాటికి ఎలాగ నివారణ చేసుకోవాలి, పాజిటివ్ వాటికి ఎలా మనం లాభం పొందాలి, ఇది సాధన, ప్రాణ సాధన. అదే మామూలు విషయం కాదండి ఇది. అంటే నోటితో చెప్పలేము, చదివితే అర్థమవుదు. అర్థమైందండి. మహాత్ములు, సిద్ధపురుషులు ఎవరన్నా దైవ సాక్షాత్కారం పొందినటువంటి వారు, గురువు అనుగ్రహం పొందినటువంటి వారు ఉంటే, వారు మట్టిలోని మాణిక్యంగా ఉండిపోయిన వారు, మట్టిని మాణిక్యంగా మారిపోయేవారు, మాట్లాడేవారే సిద్ధపురుషులు. ఈ ప్రాణ విద్య తెలుసుకుని 4 వేదాలు చదివిన వాళ్ళు జగద్గురువులు. ఈ ప్రాణ విద్య చేస్తే వారే జగద్గురువులు. ఈ ప్రాణ విద్య లేకపోతే పండితులైన పామరులే. ప్రాణ విద్య తెలిస్తే పండితులు కాకపోయినా పండితులే, అంతేనండి. అవునండి. తత్వాలు మారిపోతాయి, లగ్నాలు మారిపోతాయి, నక్షత్రాలు మారిపోతాయి. అదేనండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక అవకాశం, రేపు శివరాత్రికి ఆన్లైన్ క్లాసులో మొన్న 4 నెలలు ఈ సాధన అందరికీ నేర్పేవాడిని, అనుగ్రహించారు గురుగారు ఈ నోట.
ఆ అనుగ్రహించినటువంటి వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమంది కూడా శివరాత్రి రోజుని వారు వీరు అని కాకుండా అందరికీ కూడా వారి లగ్నాలు మాకు ముందుగా తెలియజేస్తే నక్షత్రం, తద్వారా వాళ్ళ పేరు అది రాసుకుని వాళ్ళ మంత్రం ఏంటనేది ఇక్కడ ఫిక్స్డ్ చేసుకుని, అంటే మరి దాని 12 లగ్నాలకి 12 బీజాక్షరాలు, ముందో బీజం ఉండాలి, వెనకాల అది ఇది మారిపోద్ది కదా. మీరు పృథ్వీతత్వం ఉన్నారనుకోండి, ఇంకోరు ఆకాశతత్వం ఉన్నారనుకోండి, ఆకాశతత్వానికి పృథ్వీతత్వానికి ప్రారంభం కుదరదు కదా, దేని దారికి పెట్టారు కదా. అలాగే జలతత్వం అగ్నితత్వం ఉందనుకోండి, రెండు కలవు కదా. ఎలా కలపకుండా ఉండాలో దాన్ని విడతీసి ఏ తత్వానికి ఆ తత్వానికి కరెక్ట్ చేసుకుని మీ తత్వాన్ని మీకు అనుకూలం ఇలా చేసి ఆ మంత్ర బీజాక్షరాన్ని అక్కడ ఉపదేశం జరుగుతుంది. అంటే ఇప్పుడు అగ్ని జలం కలిపితే అగ్ని ఆరిపోద్ది, అదే మ్యాచింగ్లు అంటారు. అందుకని అగ్నితత్వానికి సంబంధించిన బీజాక్షరాన్ని వాయుతత్వానికి జత చేయాలి, జలతత్వం బీజాక్షరాన్ని పృథ్వీతత్వంలో యాడ్ చేయాలి. అప్పుడు రెండు ఏమవుతుంది, పంట పండుతుంది అతనికి. ఈ తత్వం వాడికేమో ఆ తత్వం ఈ తత్వం ఏ తత్వంలో పుట్టినా ఆ రెండు వాడికి పెరుగుతుంది. ఈ రెండు కలిసి వీడి పంట పెరుగుతుంది, వీడికి ఇది అది పడుతుంది, రెండు ఒకటవుతుందా. ఇదే రహస్యం, గురు రహస్యం అండి. ఇది గురు పరంపరగా వచ్చేటటువంటి రహస్యం ఇది. అర్థమైందండి, బయట దొరికేది కాదు, మామూలుగా చెప్పేది కాదు అది. దాన్నే వాడుక భాషలోని ఇంకో రకంగాను మ్యాచింగ్లు చూడండి, అరవణం చూడండి, అరవణం చూడండి అంటారు. అవునండి. ఇప్పుడు ఈ మీ తత్వం ఏదైతే ఉందో పుట్టేశారు కదా, మీ కారణం ఏంటి, మీ తత్వాంగే మీకు ఇచ్చినప్పుడు మీరు అగ్నితత్వంలో పెట్టారు, మీకు అగ్నితత్వం బీజాక్షరం ఉపదేశం చేసాం, దానికి రేజింగ్ అయ్యేది, దానికి అవసరమైన దేవత నీ పరంపర ఏమొచ్చిందో నీ దేవత ఎవరు చెప్పేస్తాం, ఆ దేవతను పట్టుకుంటే మీరు ఏమవుతారు, పురోగతి అవుతుంది. గణాలు మ్యాచ్ అయినాయి లేదో చూడండి అని చెప్తుంటారు. అలాగే మీ జీవితాలు మరి సంపూర్ణం అవుతాయండి. ప్రాక్టికల్గా ఉంటుంది, అనుభవంగా ఉంటుంది. అదేనండి ఈ అవకాశాన్ని అంటే రేపు శివరాత్రికి మటుకు అందరికీ ఇవ్వడానికి టైము ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ దసరా అయిపోయిన తర్వాత టైము ఏ టైంలో ఏంటి, ఎలాగండి, పొద్దున్న సమయంలో మంత్రదీక్ష, సాయంత్రం 4 గంటలకు మేము సాధన చేస్తామండి. ఆ సాధన చేసిన నాతోటి పాటు మీరు సాధన చేయడం, అప్పుడు ఏముందండి, మేము చెప్పినవి మీరు ఇంటికి వెళ్ళి రోజు చేసుకుంటారు హ్యాపీగాను. అది అవకాశం. అలా ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివుడికి అభిషేకం. ఈ మూడిట్లో ఆ రోజు పాల్గొన్నవాడు అవుతారు. ఎంతమంది వచ్చినా, ఒకడు వచ్చినా 100 మంది వచ్చినా ఇంతేనండి, అది వారి అదృష్టం. ఇంకా తర్వాత ఏంటంటే దూరంగా ఉండి రాలేకపోతే, ఇప్పుడు అమెరికా నుంచి ఎవరో వస్తా అంటున్నారు నేర్చుకునే వాళ్ళండి, దీక్ష పొందడానికి శివరాత్రికి ఇక్కడ వచ్చి సెలవు పెట్టుకుని వస్తున్నారండి. అలాగా వచ్చే వాళ్ళకి ఒక అవకాశం. అలా ఎవరు రాని వాళ్ళు, దూరం వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు వారి జన్మ నక్షత్రం ఏ రోజు అయితే ఉందో ఆ రోజు వచ్చినట్లుగా అయితే ఇక్కడికి వారి లగ్నానికి అనుసారంగా ఆ టైంలో మంత్రదీక్ష ఇస్తామండి. మీరు అది మీరే చెప్తారు కదా గురుగారు, ఎప్పుడు రావాలో వాళ్ళు చూసి చెప్తారు కాబట్టి వారు చూస్తే అవి మాకు తెలియజేస్తే మీరు ఏ రోజు రావాలో తెలియజేస్తాం. ఏదండి, ఏ రోజు వస్తే ఆ రోజే ఇస్తాను. ఎప్పుడండి, మీ నక్షత్రం ఏ రోజు వస్తే ఆ నక్షత్ర సమయంలో మీకు శుభలగ్నం అయినటువంటి సమయం ఏదైతే ఆ సమయంలో మీకు మంత్రదీక్ష, శుభలగ్నము, శుభతిథి, శుభవారము, శుభమంత్రము కూడా అక్కడ మీకు లభిస్తుంది అనమాట అండి. అంటే అప్పుడు వాళ్ళు తొందరగా ధరిస్తారు, ఇంత కష్టం పడకుండా ఉంటారు. అదే సులువైన మార్గాన్ని వాళ్ళకి అనుగ్రహించడానికి మేము ఇదే సబ్జెక్ట్ని ప్రత్యేకించి గురువు చెప్పినటువంటిది శాస్త్రసమ్మతంగాను. జ్యోతిషం వేరు కాదు, వాస్తు వేరు కాదు, వేదం వేరు కాదు, షట్శాస్త్రాలు కూడా వేరు కాదు. ఇవన్నిటికి అనుసంధానం ఉన్నాయి. ఒకదానికి అనుసంధానం లేకుండా ఏదీ లేదు. ఇది పూర్తిగా విజ్ఞానం తెలుసుకుంటే జ్యోతిషంలో ఎంత ఉందా అని అప్పుడు అర్థం అవుద్దండి, ఎంత సత్యమో అర్థం అవుద్దండి. అదేనండి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏదైనా మాకు ఒక స్తోత్రం, శ్లోకం అలా ఏదైనా కూడా చెప్పండి. ప్రసన్నం చేసుకోవడానికి ఆదిమూలం శబ్దం ఓంకారం. ఇప్పుడు రాజశ్యామల సాధన, ఆ రాజశ్యామల యొక్క మూలమంత్రం ఓంకారం.
ఓంకారం అంటే తక్కువగా తీసుకోవద్దు. శబ్దానికి మూలం. శబ్దానికి మూలంలోనే ఆది పరాశక్తి రాజశ్యామల అంటే మూడో నేత్రము కలిగినటువంటి పరాశక్తి. రాజశ్యామల అంటే ఆ రాజమాతాంగీశ్వరి అమ్మవారికి సేవకురాలు. రాజశ్యామల అంటే రాజశ్యామల అమ్మవారికి ఐంకారం. అలాగే వారాహి అంటే ఆవిడికి సర్వెంటు, రాజమాతాంగేశ్వర అమ్మవారికి సర్వెంటు వారాహి. అదేనండి, అమ్మవారికి ఇద్దరు అటు ఇటు ఉంటారు. మయాన్ని రాజమాతాంగీశ్వరు ఉంటుంది, మూడో నేత్రం. వీళ్ళకి నేత్రాలు మూడు ఉండవు, ఆవిడకి మూడు నేత్రాలు ఉంటాయి. ఈ మూడిట్లో మీకు ఏది కావాలి? అమ్మవారే. ముగ్గురమ్మల మూలపటమ్మ కావాలా? ఈ ఇద్దరు ఎవరినైనా పట్టుకోవాలా? ముగ్గురమ్మలకి మూలపుట్టమ్మ. వాళ్ళిద్దరు వాళ్ళు కూడా ఉంటారు. అవునండి. ఓం చెప్పండి. ఓం శ్రీం శ్రీం హ్రీం హ్రీం క్లీం క్లీం ఓం ఓం రాజమాతాంగీశ్వర్యై రాజమాతాంగీశ్వర్యై ఓం ఫట్ స్వాహ. ఓం ఫట్ స్వాహ. ఈరోజు పంచమి. ఆ అమ్మవారి మంత్రమే మూల మంత్రం. ఏంటండి, ఇది నిరంతరం సాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు అనుభవంలోకి. మళ్ళీ వచ్చే సంవత్సరం శారదా నవరాత్రులు, గుప్త నవరాత్రులు వచ్చేటి కదా, ఈ అమ్మ యొక్క అనుగ్రహం ఏంటో, మీ మాట పలుకుబడి ఏంటో భూమండలం అంతా పరిపాలించవచ్చును. అర్థమైందండి. అంతటి శక్తి అమ్మేస్తారు. ఊపిరి ద్వారా ఈ మంత్రాన్ని చదువుతూ తీసుకోండి. ఊపిరి ద్వారానే వదిలేయండి. ఎంతసేపు చేయాలో అంతసేపు మీ అవకాశం ఉన్నంత చేయండి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ప్రతి మాట, ప్రతి శబ్దము, అందరిలో వచ్చే శబ్దము, అందరిలోంచి వినబడే శబ్దం, అన్ని రకాల శబ్దాలు కూడా, పక్షుల్లో ఉన్నటువంటి శబ్దము, మృగాల్లో ఉన్నటువంటి శబ్దము, మనుషుల్లో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ ఉన్న శబ్దాలు అన్నీ కూడా అమ్మవారి స్వరూపమని హృదయపూర్వకంగా అమ్మకి ఒక నమస్కారం చేసినట్లుగా అయితే అండి దివ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పటిదాకా అందరూ అమ్మవారి దర్శనం ఇవ్వట్లేదు, అమ్మవారి దర్శనం ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. కానీ ఈ వాక్కులోనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని మీ ద్వారా యథార్థమైన విషయం అండి. దశమహావిద్యలు అంటే అర్థం అదే. దశమహావిద్యాలు కూడా ఆయా పనుల్లో ఉన్న ఒక్క కాళీ మహాతల్లి, కాళీ మహాదేవి, ప్రాణశక్తి కాళీ. ఆ మహాకాళి ఒక్కొక్క పనిలో ఒక్కొక్క పేరు. ఆ మహాకాళి ప్రాణంలో అయితే మీరు మాట్లాడలేరు కదా. మీరు మాట్లాడేదని రాజమాతాంగేశ్వరి, ఆమె ఆ మహాకాళి, వేరుగా లేదు. అంతేగాని తలకాయ పట్టుకుని ఖడ్గం పట్టుకుని బేగి నరికేస్తుంది. యోగానికి ఒక పేరు, వాక్కుకు ఒక పేరు. క్షుద్రంగా ఉపయోగించకూడదు. క్షుద్రం కాదు. శ్రీరామకృష్ణుడు ఈ దశమహావిద్యలన్నీ కూడా సాధన చేశారు. ఎంత సౌమ్యంగా చేశారు. ఇప్పుడున్న ప్రచారంలో ఉన్నటువంటి విధానం ఆయన ఎక్కడ ఒక అంగుళం చేయలేదు. అదేనండి. మరి ప్రచారంలో ఉన్నన్నీ కూడా తంత్రం, తర్వాత ఏంటంటే తంత్రం అంటే పర్లేదు, క్షుద్రం. అదేనండి. అసలు ఆ అమ్మవారి రూపాలు మహా దారుణంగా మార్చేశారు. అది కరెక్ట్ కాదండి. మీ ప్రాణానికి అన్ని రూపాలు ఎలాగున్నాయి? అలాగున్నాయా మీ ప్రాణానికి? ఏ శాస్త్రంలో ఉన్నాయి? వేదంలో లేదు కదా. దుర్గాసూక్తిలో ఉంది అమ్మవారికి. మంత్రంలోని దుర్గా అంటేనే వజ్రవైరోచని అని. అదేనండి. ప్రాణానికే కాళి అని. గ్రహాలుగా మార్చినప్పుడు ఒకటి వస్తుంది, దేవతగా మార్చినప్పుడు ఆ ప్రాణం ఒకలాగా వస్తుంది, నక్షత్రాలుగా మార్చినప్పుడు ఒకటి వస్తుంది, తత్వాలుగా మార్చినప్పుడు ఒకటి అనుకుంటాం.
ఇవన్నీ కూడా ఇందా చెప్పినట్టు ఎరుపు తెలుపు అంటే ప్రకాశం పర విమర్శ. ఆ విమర్శ ఈ అవతారాలన్నీను. అవతారాలు కాదు, ఆయా పనులు. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడేమో హాయిగా డ్యూటీ చేస్తారు, ఆ డ్యూటీకి మీ ఇంజనీర్ గారు అంటారు. ఇంటికాడికి వచ్చినప్పుడేమో మిమ్మల్ని భర్త గారు అంటారు, మీ అబ్బాయి ఏమో మిమ్మల్ని నాన్నగారు అంటారు. అవునే, పేర్లు మారినాయి కానీ మీరు ఒకలే కదా. అలా ఆయా సందర్భాలుగా అనుకుని ఆ పేర్లు వర్తిస్తాయి తప్ప అన్నిటికీ కూడా మూలం ఖాళీ. అదే ప్రాణశక్తి యొక్క రహస్యం అన్నమాట. చాలా సంతోషం గురుగారు, చాలా విలువైన సమయాన్ని మీరు మాకు కేటాయించారు. అలాగే ఈ సాధన అనేది అందరికీ అందుబాటులోకి ఇవ్వాలి, అందరూ ఖచ్చితంగా ఈ సాధన అందించాలి అని మీరు సంకల్పం ఏదైతే మీరు ఇప్పుడు తీసుకున్నారో అది విశ్వవ్యాప్తం అవుతుంది. అందరూ కూడా ఈ సాధన ద్వారా తరిస్తారు. ఇంకోటి వాళ్ళ కర్మానుసారంగా ఎవరికైతే ఇది రాసిపెట్టి ఉన్నదో వాళ్ళు మాత్రం మీ దాకా చేరుకొని వారి యొక్క జన్మని చరితార్థం చేసుకుంటారని భావిస్తున్నాను గురుగారు. చాలా సంతోషం అండి. మీరు ఇంత శ్రమపడి ఎంతో ప్రేమతోటి ఈ ఆశ్రమానికి వచ్చి ఈ లోపలకంటూ వచ్చి దూరంగా ఉన్న లోపలికి వచ్చి ఎంతో శ్రద్ధగా ఒక ధర్మ ప్రచారం చేయాలనే ఆలోచనతో ఈ సన్నిధికి అమ్మవారి దీప సన్నిధికి వచ్చి అమ్మవారిని దర్శించి ఈ సత్సంగాన్ని మీరు 10 మందికి తెలియచేయాలనేటటువంటి సత్య సంకల్పం చేశారు. కాబట్టి మీకు ఓజస్సు, తేజస్సు, బలము, వీర్యము, ఆరోగ్యము, గురు పరంపర అనుగ్రహమైన జగన్మాత పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధించి లోక కళ్యాణంగా విశ్వవ్యాప్తంగా దినదిన అభివృద్ధితోటి సమస్త ధర్మ రక్షణ కలుగ్గాక అని శుభాన్ని తెలియజేస్తున్నామండి. ఇంతవరకు మనం ప్రాణ సాధన, ఇది పూర్తిగా స్వరశాస్త్రం. ఇది ఋషి పరంపరలో, ఋషి సాంప్రదాయంలో ఒక గురువు నుంచి మరొక గురువుకి అందించబడుతూ, శిష్యులకు అందించబడుతూ గురు పరంపరగా ఇస్తున్నటువంటి ఒక గొప్ప ప్రక్రియ. దీనిలో కొంచెం తెలుసుకుని మాకంతా తెలుసు అని చెప్పి బయట ఎంతోమంది దీన్ని చెప్తూ ఉన్నారు రకరకాలుగా. కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా మనం అన్వయించుకోవాలి అంటే కేవలం శ్వాసలోనో లేదా మరొక దాంట్లోనో ప్రాణాన్ని పట్టుకుని ఇదే ప్రాణ సాధన అని చెప్పేవాళ్ళని కాకుండా దీనికి మనం పుట్టినటువంటి తిథి, లగ్నం వాటన్నిటిని అన్వయిస్తూ మనకి ఏ బీజాక్షమో ఏ మంత్ర సాధనతో ఈ స్వర సాధన చేయాలి, తద్వారా మనం ఏ విధమైనటువంటి మనం ఆశిస్తున్నామో ఈ జన్మరాహిత్యం కావచ్చు, లేదంటే ప్రాపంచికంగా మనకు ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడడం కావచ్చు, ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మనకి ఎందుకు రావట్లేదు ఆ సాధన చేస్తేనే అనుకున్న వాళ్ళకి ఇక్కడ మనకి పూర్తి సమాధానం దొరికిందండి. ఎందుకంటే మనం ఇంతకుముందు చేస్తున్నటువంటి సాధన ఏదైతే ఉందో కేవలం ఒకటేదో కొంచెం నేర్చుకుని వచ్చి ఇదే చేయండి సరిపోతుందని చెప్పినందువలన మనం ఆ సాధనలో పూర్తిగా ఫలితాలను పొందలేకపోయాం. కానీ దీనికి ఉన్నటువంటి ఎంత లోతు ఉంది దీని లోపల, అన్ని విషయాలని క్రోడీకరిస్తేనే కానీ, ఆ సంపుటీకరణ జరిగితేనే కానీ మనకి పూర్తి ఫలితాలు సిద్ధించవు ఎక్కడైనా కూడాను. ఆ పూర్తి ఫలితాలు సిద్ధించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం మాత్రం ఇక్కడికి రావడమే, స్వామివారిని కలవడమే, గురువుగారిని కలిసి మీరు అందరికీ అందుబాటులో నేను ఉంటానని అట్లాంటి మహానుభావులు మనకి మాట ఇచ్చిన తర్వాత మనం ఉపయోగించుకోవడం అనేది ఇంక మన చేతుల్లో ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా కూడా ఈ సాధన మార్గంలో ముందుకు వెళ్తూ మన రోజువారీ కార్యకలాపాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చేసేటటువంటి ఈ సాధనని మీరందరూ కూడా నేర్చుకుని అభ్యసించి శిక్షణ తీసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆ పరమాత్మని అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.